శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నాకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలు నిజము అవుతాయేమో అని భయము కలుగుతున్నది. ఇలా ఎందుకు అనిపిస్తున్నది? కారణము తెలుపగలరు? ఇదండి వీరి ప్రశ్న. భయము అంటే నాకు ఏదైనా అవుతుందేమో అన్న భయము, ఇది కలుగుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే అసలు భయం లేని మనిషి ఉండడు. ముందు మనం ఆ విషయం తెలుసుకోవాలి. మనం ఏంటంటే ఒక చీకటి గదిలో తలుపులు మూసేసుకొని కూర్చొని ఈ చీకటి ఏదో నాకే ఉందనుకుంటున్నాం. మనమే చీకటి గదిలో తలుపులు మూసేసుకొని కూర్చొని లైట్లు వేసుకోకుండా ఈ చీకటి ఏదో నాకే ఉందనుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా. అంటే ఇదేం పెద్ద గొప్ప ఉదాహరణ కాదు, కానీ ఆ చీకటిని మనం పోగొట్టుకోవచ్చు. లైట్ వేసుకోవచ్చు, లోపల గదిలో లైట్ వేసుకోవచ్చు. లైట్ వేసుకున్నా కూడా కొంతమంది ఒంటరిగా ఏకాంతంగా ఉండటం చీకటిగా భావించుకుంటారు. లైట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఒంటరిగా ఉండలేరు. వెలుతురుంటుంది, ఇల్లంతా వెలుతురుంటుంది, కానీ ఒంటరిగా ఉండలేరు. ఒంటరిగా ఉండలేని వాళ్ళు మనుషులతో కలిసి ఉండొచ్చు. ఇంట్లో మనుషులు ఉంటారు, ఇంటి చుట్టుపక్కల మనుషులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. మనుషులు దొరక్కపోవటం ఉండదు. చిత్రమైన అంశం ఏంటంటే మళ్ళీ వీళ్ళు మనుషులతో కలిసి ఉండలేరు. ఒంటరిగా లైట్లు తీసేసుకు చీకట్లో కూర్చుంటారు. నాకు చీకటి ఉందని చీకట్లో భయపడిపోతూ ఉంటారు, నాకేదో అయిపోతూ ఉంటుందని. ఇది పోలిక మాత్రమే. అక్కడ మనం లైట్ వేసుకునే అవకాశం ఉంది, లైట్ వేసుకోవచ్చు. లైట్ వేసుకుంటే ధైర్యం వచ్చేస్తుందా అంటే లైట్ వేసుకుంటే రూమ్ కనపడింది అంతే. భయం ఎక్కడుంది? లోపల ఉంది, హృదయంలో ఉంది. మన మనసులో భయం ఉంది, మన లోపల భయం ఉంది. బయట చీకటి తాత్కాలికంగా నాకు రూమ్ కనపడుతుంది కాబట్టి కొంచెం ధైర్యాన్ని వచ్చేమో తప్ప అసలు లోపలంటూ భయం ఉంది. వీళ్ళు ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని భయపడతా ఉంటారు. ఒంటరిగా ఉండలేరు. పోన్లే, ఒంటరిగా ఉండలేకపోతే ఏమైంది? మనుషులతో ఉందాం అంటే మనుషులతో అసలు ఉండలేరు. ఎందుకనంటే మనుషుల్ని భరించలేరు. అదేంటండి మనుషుల్ని భరించలేకపోవటం ఏంటి? అసలు మనుషులందరికీ ఉన్న ప్రాబ్లమే అది, మనుషుల్ని భరించలేకపోవడం. మనుషులందరికీ ఉంది ఆ ప్రాబ్లం. నాకు ఉంది, వెంటనే నీకు ఉంది, అందరికీ ఉంది. చెక్ చేసుకోండి ఒకసారి. అయితే అది ఎవరి దగ్గర ఉంది, ఎలా ఉంది అనేది పరిస్థితులు మారుతూ ఉండొచ్చు, సమయ సందర్భాలు ఉండొచ్చు, కానీ భరించలేని తనం ఉంది. ఏంటి అంటే ఎదుటి మనుషులందరూ నాకు అనుకూలంగానే ఉండాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, అలా ఉంటేనే నేను బతకగలుగుతాను అనేటువంటి ఒక భావం ఉంటుంది మనుషుల్లో. ఈ భావం మనుషుల్లో కలవనివ్వదు. వచ్చిన ప్రాబ్లం అది. ఇంట్లో భార్యాభర్తలైనా సరే ఏకాంతంగానే ఉంటారు, పాపం ఒంటరిగానే ఉంటారు. కానీ ఇల్లంతా మనుషులు ఉంటారు, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలా అందరూ ఉంటారు. కానీ అందరూ ఎవరికి వాళ్ళు ఒంటరే. మనుషుల మధ్యలోనే ఉంటారు, మనుషులతోనే కనపడుతూ ఉంటారు. జన సమూహాల్లోనే చుట్టూ ఇళ్ళు ఉంటాయి, వీళ్ళకి ఇల్లు ఉంటుంది, చుట్టూ ఇళ్ళు ఉంటాయి. ప్రపంచంలోనే ఉంటారు, మనుషులతోనే ఉంటారు, మనుషుల మధ్యనే ఉంటారు, సమాజంలోనే ఉంటారు. కానీ ఒంటరులు వీళ్ళంతా. ఈ ఒంటరితనానికి కారణం ఏంటి అంటే మనుషులతో కలవలేని గుణం, మనుషుల్ని కలుపుకోలేని గుణం. జాగ్రత్తగానండి. ఇదంతా మన స్వభావం, మానవ స్వభావం. అనుకూలంగా ఉన్నప్పుడు కలుస్తారు, లేదా అవసరమైనప్పుడు కలుస్తారు. మనుషుల్లో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంటుంది. అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. మళ్ళీ చెబుతున్నా, మనిషి అంటే అందరూ, నాతో సహా, చెప్పేది నాతో సహా. మనిషికి ఉండే విచిత్రమైనటువంటి మనస్తత్వం మనిషి పరిశీలించుకోవాలి.
ఎవరికి వాళ్ళే గమనించుకోవాలి. ఏంటో మనిషికి ఉండేటువంటి విచిత్రమైన మనస్తత్వం అంటే, ముందు నాకు అందరూ అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు? నాకు అన్ని సాగుతున్నప్పుడు. నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే నేను నా దగ్గర ఉంచుకోగలను, భరించగలను. నాకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఎంతటి దగ్గర వాళ్ళైనా సరే, ఎంతటి దగ్గర అన్నప్పుడు మీరు క్లోజ్ రిలేషన్స్ ఆలోచించుకోవడం. ఎవరైనా సరే, భార్య అయినా, భర్త అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, కొడుకైనా, కూతురైనా, ప్రాణ స్నేహితుడైనా, యజమానైనా, నౌకరైనా, ఎంత అవసరం ఉన్నోళ్ళైనా, ఎంత దగ్గర వాళ్ళైనా, నాకు అన్నీ సాగుతున్నప్పుడు వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలి. నాకు సాగనప్పుడు అంటే నాకు అవసరాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అప్పుడు కొంచెం మళ్ళీ ఎదుటాలను సర్దుకుంటాను. ఎందుకంటే ముందు మనుషులు కావాలి నాకు. ఆ మనుషుల నుంచి సహాయాలు కావాలి. ఈ బాధలోంచి ఎలాగోలా బయటపడాలి. మళ్ళీ ఆ బాధలో కూడా చాలా మంది నాకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ నేను ఉండలేను. ఆ బాధలో నేను చెప్పింది వినేవాళ్ళు, నాకు అనుకూలంగా ఉండేవాళ్ళ దగ్గరే ఉంటాను. మళ్ళీ నాకు సలహాలు ఇచ్చేవాళ్ళ దగ్గర నేను ఉండలేను. ఇది మనిషి తనను తాను ఒక జ్ఞానవంతంగా వికసింప చేసుకోకుండా, ఒక భరించలేని తనంతో, ఒక మనుషులతో ఉండి మనుషుల్ని ఓర్చుకోలేని తనంతో, మనుషుల్ని భరించలేని తనంతో, మనుషులతో కలవలేని తనంతో, మనుషుల్ని కలుపుకోలేని తనంతో ముడుచుకుపోతున్నాడు. మనిషి ముడుచుకుపోతున్నాడు. అంటే ఒక పువ్వు మొగ్గలా ఉన్న దశ, లేదా వికసించిన పువ్వు, బాగా వికసించినటువంటి ఒక పువ్వును చూడండి, గులాబీ పువ్వును, లేదా బాగా వికసించిన మందార పువ్వును చూడండి, మళ్ళీ ముడుచుకుపోతుంది, ఎండిపోయి దగ్గరికి వెళ్ళిపోతుంది. గులాబీ పువ్వులు ఇలాంటి అయితే రెక్కల రాలి కింద పడిపోతుంటాయి. మీరు మందార పువ్వును చూస్తే మొగ్గగా ఉన్నప్పుడు ముడుచుకొని ఉంటే విచ్చుకుంటాయి, మళ్ళీ చక్కగా పూర్ణ వికాసం వస్తుంది. మీరు కొయ్యకుండా చెట్టుకు అలాగే ఉంచేశారనుకోండి, మరుసటి రోజుకి మళ్ళీ అయ్యి ఎండిపోయి వాడిపోయి అక్కడే ముడుచుకుపోతాయి, రాలి పడిపోతాయి. అలా చాలా పువ్వులు అలాగే ఉంటాయి. నువ్వు వికాస దశకు వెళ్ళాలి. వికాస దశ భయాన్ని పోగొడుతుంది. భయం అనేది ఒక సహజమైనటువంటి శారీరక చర్య. ఈ భయం అనేటువంటి ఒక సహజ శారీరక చర్యను ముందు అర్థం చేసుకోండి. నాకు అలా ఎందుకు అనిపిస్తుంది, నాకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఏది వింటే దానిని మనసు స్వీకరించేస్తుంది, ఏది చూస్తే దానిని మనసు స్వీకరించేస్తుంది. మన పంచేంద్రియాల ద్వారా రోజు శరీరం పనిచేసేది ఏం చెప్పండి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను బ్రతుకుతున్నాను, జీవిస్తున్నాను, ఇది నా జీవితం, ఇది నా బతుకు అనుకొని అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు. కానీ అక్కడ మనం బ్రతకటం అనేది అసలు ఏంటి, ప్రాసెస్ ఏం జరుగుతుంది? బ్రతకటం అంటే నేను జీవిస్తున్నాను అని మెలకువ నుంచి రాత్రి నిద్రపోయే వరకు జరిగే ప్రాసెస్ ఏంటి? నిరంతరం పంచేంద్రియాలను ఉపయోగిస్తూ, శరీరాన్ని ఉపయోగిస్తూ గ్రహించటమే. గ్రహించటము, వ్యక్తపరచటము, గ్రహించటము, వ్యక్తపరచటము, ఇంతే జరుగుతుంది. ఏదైనా బయట నుంచి గ్రహిస్తున్నాం, లోపల నుంచి మన భావాలు వ్యక్తపరుస్తున్నాం, అంతే సింపుల్. అలానే మీరు ఆహార పదార్థాలు తీసుకున్నంతే గ్రహించటము, వాటి నుంచి ఒక అనుభవం, మళ్ళీ అదే ఆహార పదార్థాలు విసర్జించటము, మలమూత్ర విసర్జనలో, చెమట రూపంలో, ఏదైనా అంతే. గ్రహించటము, విసర్జించటము, పొందటము, వదిలేయటము, గాలి పీల్చుకుంటాం, గాలి వదిలేస్తాం. ఇది కామన్ సృష్టి తీరు, అంటే శరీర పనితీరు ఎలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? గ్రహించినవన్నీ లోపల ఉండిపోతున్నాయి. అదే ఆహారం తీసుకుంటే అది శక్తిగా మారింది. ఆ శక్తి మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి ఆరోగ్యమో అనారోగ్యమో కాలగమనంలో తేలుతుంది. ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు హార్ట్ అటాకులతో చనిపోయారు, హార్ట్ అటాకులు వచ్చి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, అనేక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అయితే అంత పెద్ద పెద్ద ప్రస్తుతానికి ఇంకా నాకు రాలేదు, కానీ నాకు చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. 55 ఏళ్ల వయసు, నాకు చాలా రకాలు ఉన్నాయి. అయితే అసలు ఇవన్నీ ఇప్పుడు వ్యాధి ఉంది అనేది ఎవరో చెప్పారు,
ఇప్పుడు నాకు షుగర్ అనే వ్యాధి ఉంది, నాకు తెలియదు ఉన్నట్టు నా శరీరంలో, ఏదో వెళ్ళేసుకుంటున్నాను, తింటున్నాను, జరుగుతున్నాను. కానీ వ్యాధి నిర్ధారణ ఎవరో చెప్పారు. వ్యాధి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఏ వ్యాధి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. వ్యాధి మొదలవుతున్నట్టు మనకు తెలిస్తే మనం దాన్ని రూపుమాపుకుంటాం. ఏదో జ్వరం వచ్చినప్పుడు తెలుస్తుంది, తలనొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది, నొప్పిలో వస్తే తెలుస్తుంది, వెంటనే నొప్పి ఉంది కాబట్టి దానికి ఏదో ఇమీడియట్గా బెళ్ళేసుకుంటాం, తగ్గిపోతుంది. జ్వరాలు, దగ్గులు, జలుబులు కాస్త తెలిస్తే బెళ్ళేసుకుంటాం, తగ్గిపోద్ది. ప్రమాదకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అసలు ఈ లోపల తయారవుతూ బయటకు తెలియటానికే చాలా కాలం పట్టుద్ది. ఎవరికో కొందరికి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందని తెలుస్తుంది, అంటే చివరి స్టేజ్లో ఉంది, కానీ అది నయం చేయటం కుదరదని. కొంతమందికి మొదలే తెలుస్తుంది. అసలు క్యాన్సర్ ఎందుకు వచ్చిందో తెలియదు మనకి, ఎందుకు వస్తుందో తెలిస్తే మనం ఆపుకుంటాం దాన్ని. ఏ ఏ కారణాల చేత వస్తుంది అనేది తెలిస్తే ఆపుకోగలుగుతాం, కానీ తెలియదు అనేది మనిషికి తెలుసు అంతే. ఇవి కూడా వచ్చినాక తెలుసుకుంటున్నారు. ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, ఎందుకు రాబోతుంది, నాలో ఎప్పుడు మొదలవబోతుంది, ఏ పరిస్థితులు బట్టి మొదలవుతుందో తెలిస్తే మనిషి ముందే ఆపుకుంటాడు దాన్ని. దానికోసం పాపం అందరూ ముందు వాకింగ్కి వెళ్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, జబ్బు రాకూడదని కోరుకుంటూ ఉంటారు. ఇంతకే జాగ్రత్తలు తీసుకునేవాళ్ళైనా తీసుకునేవాళ్ళైనా ఆహార పరంగా కానీ, వ్యాయామాల పరంగా కానీ, మానసిక ఒత్తిళ్లు పెట్టుకునే పరంగా కానీ ఎవరైనా పాపం జబ్బు రావాలని అయితే కోరుకోరు. అందులో జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 190 మంది జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆ జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారో వాళ్ళు అనుకున్నవి తీసుకుంటున్నారు, వాళ్ళు తెలుసుకున్నవి తీసుకుంటున్నారు, ఎవరో చెప్పినవి తీసుకుంటున్నారు. కానీ అసలు దేని వలన జబ్బు మూలంగా లోపల వస్తుంది ఎవరికి తెలియదు, అది ఎలా మొదలవుతుందో తెలియదు. తెలిస్తే లోపల ఆపేసుకుంటాంగా. ఆ తెలియని తనం అనేది ఒకటి ఉంది, అది భయాన్ని కలిగిస్తుంది. మనిషికి తెలియదు అన్నదే భయం, అంతే, ఏం లేదు. చీకట్లో భయం ఎందుకంటే తెలియదు. ఆ మనిషితో నాకు ఎందుకు సరిపడతలేదు, ఆ మనిషి కనపడగానే నాకు స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది, ఆ మనిషిని నేను ఎందుకు భరించలేకపోతున్నానంటే ఆ మనిషిని నాకు నచ్చినట్లేరు. నాకు నచ్చినట్లేరంటే నేను ఆలోచించినట్టు ఆలోచించట్లా. చీకట్లో భయం ఎందుకు అంటే కనపడదు, అందువలన భయం. ఒక మనిషిని భరించలేకపోతున్నాను అంటే భయము యొక్క చిహ్నాలే అవి. ఆ మనిషిని చూస్తే ఇరిటేషన్, స్ట్రెస్ అవి ఎక్కువైపోతే ఇక్కడ డైరెక్ట్ భయంగా కనపడదు, కానీ అంతరంగంలో ఒక తెలియని భయం, ఆదుర్ద, కంగారు తయారైపోతాయి. స్ట్రెస్కి గురైపోతారు, యాంగ్జైటీకి గురైపోతారు. ఎప్పుడూ ఒక మనిషిని భరించలేకపోతున్నాం. కారణం ఏమి లేదు, మనం అనుకున్నట్టుగా లేరు, మనం ఊహించినట్టుగా లేరు, మనకు అనుకూలంగా లేరంటే అర్థం ఏంటి, మనం అనుకున్నట్టుగా మనం ఊహించినట్టుగా లేరు. మనుషులందరి మధ్య ఉన్న సమస్య ఇదే. ఆ సమస్య నాకు కూడా ఉంది. మళ్ళీ చెబుతున్న మనుషులు అంటే నేనేదో ఉపన్యాసాలు చెబుతున్నా, గొప్ప అనుకోబాకండి, నేనే కాదు, ఎవరు చెబుతున్నా ఇంతే. ఈవెన్ మీకు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, డాక్టర్లు చెబుతున్నా వాళ్ళకే అన్ని సమస్యలు ఉంటాయి. నాకు కోర్సు చదువుకున్న వాళ్ళు చెప్తారు, దాని గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడతారు. కానీ దానిలోనే ఉంటారు, మనిషి అని ప్రతివాడు దానిలోనే ఉంటాడు. అయితే ఆ తీవ్రత ఏంటి అనేది ఇక్కడ గమనిస్తే అసలు మనకు నచ్చినట్టు ఎలా ఉండగలుగుతారు మనుషులందరూ, ఇది విషయం. ఇప్పుడు ఇది ధర్మమా, ఇది న్యాయమా అంటాం మనం, కోర్టులు, తీర్పులు ఇవన్నీ. ధర్మము, న్యాయము అనేది ఎక్కడో కోర్టులకు వెళ్ళి పెద్ద పెద్ద విషయాల్లో మాట్లాడే తప్ప ఒక మనిషిని ఏమి అడుగుతాం? ఎదుటి మనిషిని సామాన్యమైనటువంటి మాటల్లో, సామాన్యమైన విషయాల్లో, రోజువారీ జీవితంలో నువ్వు ఇలా ఉండడం ధర్మమేనా, నువ్వు ఇలా ఉండటం న్యాయమేనా అంటే మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలని మనం అనుకోవడం అసలు న్యాయమేనా? మనకు నచ్చినట్టు వీళ్ళందరూ లేరు అనుకోవడం అసలు ధర్మమేనా? మనకు నచ్చినట్టు ఎందుకు మాట్లాడట్లేదని రోజువారీ జీవితంలో అనుకోవడం ధర్మమేనా? ఇప్పుడు కోర్టుల వరకు వెళ్ళాలనుకోండి, భార్యాభర్తలు అయితే విడాకులకు వెళ్తారు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఈ బంధాల్లో ఎక్కడ వెళ్ళి విడిపోవడానికి కోర్టులతో అవసరం లేదు, ఎవరికళ్ళు బతికేసుకుంటున్నారు విడిపోయి. ఏదైనా తగాదాలు, ఆస్తి తగాదాలు, డబ్బులు తగాదాలు అయితే కోర్టులకు వెళ్తారు. ఏదైనా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, మర్డర్లో, మానభంగాలు అయితే కోర్టులకు వెళ్తారు. రోజువారీ జీవితంలో మాటలు సరిపడకపోవటం, మనస్తత్వాలు సరిపడకపోవటం, ఎవరికి తోచినట్టు వాళ్ళు ఉండటం,
దీన్ని ఎవరు తీరుస్తారు? అసలు ఈ సమస్యలకి సమాధానం ఉందా ప్రపంచంలో? మీరు ఆలోచించుకు చూడండి. మన ఊరికి చెప్పేవాళ్ళు ఉంటే ఎవరైనా అడుగుతాం. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విషయాలన్నీ ప్రతి మనిషికి ఉంటాయి, అన్నీ. ఇప్పుడు మీరు భయం అన్నారు, అది నాకు ఉంటుంది, నాకు అనిపిస్తుంది. ఎందుకని అనిపిస్తుంది అంటే, భయం వస్తే నేను భయపడుతున్నానా లేదా అనేది పాయింట్ కాదు ఇక్కడ. భయం యొక్క లక్షణాలు అనేకంగా ఉంటాయి. అది స్థాయి మారినప్పుడు భయం అవుతూ ఉంటుంది. మీరు చెబుతున్నటువంటి భయం నాకు ఉండదు, ప్రపంచంలో అందరికీ ఉంటుంది. అసలు భయం లేని మనిషి ఉండడు, భయం లేని జంతువు ఉండదు. చెట్లకు కూడా భయం ఉంటుంది, కానీ అది మనకు తెలియదు. వృక్ష శాస్త్రజ్ఞులు అది కూడా వ్యక్తపరిచారు, మనలాంటి భావాలన్నీ చెట్లకు కూడా ఉంటాయని. మొత్తం జీవజాతులు అంటే మానవ జాతికి, కదిలే కనపడి తిరుగుతున్నటువంటి జంతు జాతికి అన్నిటికీ మరణ భయం ఉంటుంది. భయం ఉంటుంది, తనను తాను రక్షించుకోవాలనుకుంటూ ఉంటుంది. ఇదే భయం మనకి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఫస్ట్ చెప్పాను. తెల్లారి మనం మెలకు వచ్చి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన శరీరం చేసే పని గ్రహించటమే. నేను జీవిస్తున్నానని మీరు అనుకోవచ్చు, ఇది నా జీవితం అని అనుకోవచ్చు, కానీ అక్కడ జరుగుతున్నాయి రెండే. చర్యలన్నీ మెలకువలో జరిగేది రెండే. ఒకటి గ్రహించటం, రెండు వ్యక్తీకరించటం. అంటే నా భావాన్ని నేను మళ్ళీ నా నుంచి బయటికి వ్యక్తీకరించటం. అవి భావాలు కావచ్చు, విషయాలు ఏదైనా కావచ్చు. రెండు నేను బయట నుంచి గ్రహించటం. ఇదే గాఢ నిద్ర వచ్చే వరకు జరిగేది, ఇంత నిద్రపోయే వరకు. ఇప్పుడు శరీరము ఒక గ్రహణ యంత్రము, అన్నిటిని గ్రహిస్తూ ఉంటుంది. నేనేం పట్టించుకోలేదండి, ఊరిని చూసి చూడనట్టు చూశాను, విని విన్నట్టు విన్నాను, వాళ్ళే ఏదో చెప్పారు అంటే, నువ్వు విని విన్నట్టు విన్నా, చూసి చూడనట్టు చూసినా, చేసి చేయనట్టు చేసినా, ఏదైనా సరే నీ లోపలికి వెళ్ళిపోదు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద యాక్సిడెంట్ల గురించి విన్నాం అనుకోండి, ఎవరో చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాం అనుకోండి, లేదా ఏదైనా భయంకరమైన విషయాలు, బాధాకరమైన విషయాలు విన్నాం అనుకోండి, ఏ జబ్బులో ఏదైనా కానీ, అవి నాకు వస్తాయేమో అనే తలంపు ప్రతి మనిషికి ముందు స్టార్ట్ అవుతుంది. వినేసి ఆగదు మనసు, అక్కడ ప్రతిదీ తనకు అన్వయించుకుంటుంది. ఇప్పుడు మనం జీవించేటప్పుడు అసలు ఎందుకు జీవిస్తున్నాం? మనకు అన్నీ కావాలని పొందటానికి, అనుభవించడానికి జీవిస్తున్నాం. ప్రాసెస్ మర్చిపోకండి. శరీర ప్రాసెస్ ఏంటి అంటే, కళ్ళు ఎందుకు చూస్తుంది? చూసినవి ఆనందిస్తూ తనను తాను రక్షించుకోవడానికి, ఎక్కడ నడుస్తున్నాను, ఎక్కడ తిరుగుతున్నాను, ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను. రెండు మళ్ళీ తాను పొందటానికి. చెవులు ఎందుకు వింటున్నాయి? దాన్ని పొందటానికి. అవి విని జాగ్రత్తగా తనను తాను రక్షించుకుంటూ పొందటానికి. అలా శరీరం మొత్తంలో మొత్తం అన్ని పొందటానికే పనిచేస్తున్నాం. అదే చెప్పాను, నేను జీవిస్తున్నానని మనం అనుకుంటున్నాం, కానీ మనం గ్రహించేవన్నీ పొందటమే. పొందినవన్నీ మళ్ళీ ఇవ్వటమే, వ్యక్తీకరించటం. ఈ రెండే జరిగేది ఇక్కడ, పొందటము ఇవ్వటము. అయితే ఇస్తావా ఇవ్వవా, ఎంత ఇస్తావో అది నీ ఇష్టం, ఎంత పొందుతావో అది నీ ఇష్టం. కానీ జరిగే ప్రాసెస్ అయితే ఇంత మెలకువలో ఉన్నంతసేపు పొందటము ఇవ్వటము, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పొందటం అంటే ఏంటి? తెలుసుకోవటం. తెలుసుకున్నవన్నీ నా కోసమే కనుక, నేను ఊరికినే విన్నాను అనుకున్నా, నేను అంత ప్రయత్నంతో వినలేదనుకున్నా, కావాలని తెలుసుకోలేదు అనుకున్నా, మనసు తనకు ఆపాదించుకుంటుంది. ప్రాబ్లం ఇది. అందుకని పనికిరాని చెత్త విషయాలు ఏవైనా సరే, అనవసరమైనటువంటివి వినటం మానేయాలి. ఇప్పుడు ఏదో తప్పనిసరి మన ఇంట్లో ఏమన్నా జరుగుతుంది అనుకోండి, ఇంకా మనం వాళ్ళకి సేవలు చేయకో, వాళ్ళు చెప్పింది వినకో తప్పదు, కుటుంబ సభ్యుల బాధ్యతలు. మిగిలినవి వినటం మానేయాలి. చాలా మందికి నెగిటివిటీని వినటం చాలా ఇష్టం. ఎంతమందిని చూశాను. అది మానవ స్వభావంలో బహుశా ఉంటుందేమో అలా. అంటే ఒక మంచితనాన్ని, మంచి మాటల్ని, మంచి విషయాల్ని, ఇతరుల్లో ఉన్న మంచిని వినటం కంటే చెడును వినటం మనిషికి ఎంత ఇష్టమో. నెగిటివిటీని వినటం అంటే ఎదుటి పాడైపోయారు, నాశనం అయిపోయారు, తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు, జబ్బులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, ఇలా జరిగింది, అలా జరిగింది, ఒక థ్రిల్లింగ్గా వింటూ ఉంటారు. దాన్ని విషయాసక్తి అంటారు. అదే మంచి చదువుతున్నారు అనుకో, కామన్గా వింటారు, అంత థ్రిల్ అనిపించదు వాళ్ళకి. ఇది మనుషులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తే న్యూస్ ఛానల్స్, వార్తాపత్రికలు ఉన్నాయి మనకి, సోషల్ మీడియా, ఇదంతా కూడా
వార్త అంటే ఏంటి అసలు? థ్రిల్లింగ్ కలిగించేది వార్త అంటే అందులో చెడే ఉండాలి. మంచి వార్త కాదు అసలు, మంచి పెద్ద వార్తగా ఉండదు. మీరు చూడండి, ఎక్కడైనా కూడా ఈరోజు పలానా గ్రామం అంతా ప్రశాంతంగా హాయిగా ఎవరికి ఎటువంటి హానులు జరగకుండా గ్రామం అంతా క్షేమంగా ఉంది, గ్రామ ప్రజలందరూ క్షేమంగా ఉన్నారని వార్త ఒక్కడన్నా వేస్తాడు. ప్రతి గ్రామానికి విలేకరులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు. న్యూస్ మీరు సేకరించేది వాళ్ళేగా, అవే ఛానల్స్లో పేపర్లో వచ్చేది. అంటే వేస్తే చదవం మనం. వాళ్ళు ఎందుకు వేయరు? మనం చదువుతుంటే చదవం. ఇప్పుడు తుఫాన్లు రాబోతున్నాయి అనుకోండి, సునామీలు రాబోతున్నాయి అనుకోండి, భూకంపాలు హెచ్చరికలు ఉన్నాయి అనుకోండి, అవన్నీ వార్తలు. ప్రశాంతంగా ఉంది, ఏమీ లేదండి, వార్త కాదు అసలు అది. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ ఏ భూకంపం లేదు, భారతదేశంలో ఎక్కడ ఏ సునామీ లేదు, భారతదేశంలో ఎక్కడ ఏ తుఫాన్లు లేవు. భౌగోళిక పరిస్థితులన్నీ ఈరోజు భారతదేశంలో హాయిగా ఉన్నాయి అని వార్త చెబుతారు. అసలు ఎక్కడన్నా ఏముండదు. మీరు చూసుకోండి, మంచి వార్త కాదు మనకి. భయంకరాలు, భయానకాలు, భేభత్సాలు, చెడులు, ఇవన్నీ వార్త మనకి. అంటే ఏంటి? మనలోనే తెలియనటువంటి ఒక థ్రిల్ ఏదో ఆ విషయాసక్తిని సేకరించడానికి ఇష్టపడుతుంది. అందుకని వార్తలన్నీ అయ్యే ఉంటాయి. 2 రైళ్లు గుద్దుకున్నాయి, ఎంతమంది చనిపోయారు. ఓ బస్సు వెళ్ళి బ్రిడ్జి నుంచి నదిలో పడిపోయింది, మొత్తం మునిగి చనిపోయారు. అయ్యో పాపం అంటా ఉంటాం, కానీ మనలో లోపల ఏంటంటే రాక్షసత్వం. అయ్యో పాపం అని పైకి మాట్లాడతాం, కానీ ఈ వార్తలు తెలుసుకునే వాళ్ళందరూ రాక్షసులే. అంటే ఇది తెలుసుకోవాలని ఆసక్తి అసలు నీకు ఎందుకు అనిపిస్తుంది? రోజు ఏదో ఒక మూల ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక విమానం ఏదో కూలిపోయింది, ఇంకా 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 సోషల్ మీడియాలో చెబుతూనే ఉన్నారు. కూలిపోయింది ఒక విమానం అంటే నేను చెప్పొద్దు చేయొద్దని కాదు, ఎంత అనంతంగా ఒకే విషయాన్ని అన్ని లక్షల సార్లు తెలుసుకుంటున్నప్పుడు రోజు సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్ ఓదరగొట్టేస్తున్నాయి దాని గురించి, దాని వివరాలు వీళ్ళకి తెలిసినట్టు. చెప్పింది ఒకడే, మొట్టమొదటి ఎవడో ఒకటి చెప్పాడు, అది పట్టుకొని అందరూ అటు మార్చి ఇటు మార్చి అయ్యే చెబుతున్నారు. అంటే ఒకే విషయాన్ని, ఒక్కసారి జరిగిన విషయాన్ని వందల వేల లక్షల కోట్ల సార్లు వింటున్నప్పుడు అది కోట్ల సార్లు జరిగినంత భావనగా నీ లోపల తీసుకొని విమానం అంటే వణుకొచ్చేస్తుంది నీకు. ఒకవేళ విమాన స్థాయి నీకు లేకపోయినా రైలు ఎక్కాలన్నా బస్సు ఎక్కాలన్నా భయపడిపోద్ది. ఎందుకే? ఆ విమానం వెళ్ళి ఏదో బిల్డింగ్ మీద పడింది. ఇప్పుడు నువ్వు అసలు విమానం ఎక్కర్లా, నీ బిల్డింగ్ మీద వచ్చి ఇప్పుడు నువ్వు వంటని ఇంటి మీద ఏం పడుతుంది అని భయపడతా ఉంటావు. ఒక పనికిరాని విషయాన్ని అనేక సార్లు తలకు అందించకూడదు. నువ్వు ఏదైనా చూడండి, శరీర లక్షణం తెలుసుకోండి. శరీర లక్షణం ఏంటి అంటే గ్రహించటం, వ్యక్తపరచటం. ఆ గ్రహించేటప్పుడు చెత్త విషయాలన్నీ గ్రహించింది అనుకోండి, తిరిగి దాన్ని భయానిగా వ్యక్తపరుస్తుంది. ఆ నిమిషానికి మీకేం అనిపించకపోవచ్చు, కానీ లోపల పడిపోయింది అది. ఇక దాన్నే వివరాలు ఏంటి, అసలు ఎలా కూలిపోయింది తెలుసుకుందామని రోజు దాన్ని వెనకబడతా ఉంటారు కొంతమంది. వార్తలు వింటా ఏం తెలుస్తుంది? వార్తలేక ఎవడొకటి చెప్పినాయి అవి మార్చి మార్చి రకరకాలుగా చెబుతారు. అసలు కూలిపోయినప్పుడు అక్కడ ఉండి సచ్చినోడు ఎవడో ఏదో కూలిపోయిందని వార్త బయటకు వస్తే దాన్ని చెబుతున్నారు అంతే. ఒక విషయాన్ని ఒకసారి ఎన్నారాలో పోనీ లైట్గా వదిలేయండి, వదలదు, మళ్ళీ దాన్ని తీసుకుంటాం. క్యూరియాసిటీ. ఇదే కాదు, ఏదైనా మనుషులతో మనకు ఉన్నది అదే. స్నేహితులు కలిసి తిరుగుతూ ఉంటారు, కానీ ఒకటి చెడు చెప్పుకుంటుంటారు. ఒక సొంత కుటుంబంలో భార్యాభర్తలు అత్యంత సన్నిహితులు ఎవరయ్యా అంటే భార్యాభర్తలు. వీళ్ళు శారీరక సంబంధం కలిగి ఉంటారు, కానీ ప్రతి భార్య తన భర్త గురించి చెప్పుద్ది. అంటే ఏంటి? గ్రహించటంలో వ్యక్తపరచటం అనేది కూడా ఉంది మనిషి స్వభావంలో. ఇప్పుడు భర్తను గ్రహించింది, కలిసి జీవిస్తున్నారు. భార్యను గ్రహించాడు, కలిసి జీవిస్తున్నారు. కానీ ప్రతి భార్య భర్త గురించి పక్కన ఎవరో ఒకళ్ళకి చెప్పుద్ది బయట. అలాగే ప్రతి భర్త భార్య గురించి పక్కన ఎవరో ఒకళ్ళకి చెబుతూ ఉంటాడు. ఎందుకంటే వ్యక్తపరచబోతూ ఉండలేరు మళ్ళీ. అంటే రెండవ మనిషిలో ఏదో ఒక దోషం కనపడతానే ఉంటుంది. ఎందుకు అలా కనపడుతుంది అంటే నా అహంకారం, నేను మనుషుల్ని కలుపుకోలేను, మనుషులతో కలవలేను. ఇటువంటి వాళ్ళకే భయాలు ఎక్కువ ఉంటాయి. అసలు భయమునకు మూల కారణం ఇక్కడ స్టార్ట్ అవుద్ది మళ్ళీ. అంటే సహజ భయం ఎలాగా ఉంటుంది? ప్రాణరక్షణ. భయం అనేది మనిషి శరీరంలోని ఒక రక్షణ వ్యవస్థ. చాలాసార్లు చాలా శీర్షికల్లో చెప్పాను, కానీ సోదరీమణులు అడుగుతుంటే ఎన్నిసార్లు అయినా చెబుతాను. ఎందుకంటే అసలు అది పోవాలిగా ముందు.
ఎన్నిసార్లు చెప్పుకుంటూ మాత్రం తప్పే ఉంది దాని గురించి, అది పోయే వరకు చెప్పుకుంటూనే ఉండాలి. అలానే ప్రతి మనిషికి ఉంటుంది, నాకు ఉంటుంది. అది ఒక జ్ఞానపరమైనటువంటి విషయం, రక్షణ వ్యవస్థ. ఆహారం తినకపోతే బతకం కదా. ఆహారం ఎలా తీసుకుంటున్నామో, తీసుకోవడానికి ఆకలి ఎలా పుడుతుందో, నిద్ర లేకపోతే శరీరం పాడైపోద్ది కదా. నిద్రలో శరీరానికి ఆ రోజంతా పనిచేసి చక్కగా రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని శరీరం మనసులు కాసేపు ప్రశాంతతను పొంది మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అయ్యి మళ్ళీ హాయిగా లేచి తిరుగుతున్నాం. నిద్ర కాసేపు అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా నిద్ర, అది దానంతటా తెచ్చేలా ఏర్పాటు. ఆహారము, నిద్ర. అలాగే మైథున సుఖము, శారీరక సుఖము, అది ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అయినాక వాళ్ళకి జరుగుద్ది. అంటే ఒక స్థితిలో అందరికీ ఇది శారీరకంగా అవసరమే, అందరూ ఆ వైపు ప్రయాణిస్తారు. వీటితో పాటు భయము, ఆహారము, నిద్ర, మైథున సుఖము, భయము. ఆహారం తీసుకుంటున్నాం ఎందుకని ఆకలి వేస్తుంది కాబట్టి. ఆకలి ఎందుకు వేస్తుంది, ఆహారం ఎందుకు తీసుకుంటున్నాం అంటే శరీరం బ్రతకాలి కాబట్టి. సృష్టి శరీర నిర్మాణములోనే చేసినటువంటి ఒక వ్యవస్థ అది. మీరు ఇది అర్థం చేసుకోకపోతే, ఒక విశాల భావనలోకి వెళ్ళకపోతే, మిమ్మల్ని మీరు తెలుసుకోకపోతే, మిమ్మల్ని మీరు చూసుకోకపోతే, మిమ్మల్ని మీరు గమనించుకోకపోతే, మళ్ళీ చెబుతున్నది నేనైనా సరే ఎవరైనా సరే, మనం అసలు ఎడిపోతున్నాం, ఎడు జీవిస్తున్నాం మనకే తెలియదు. అంతా మీకు ఫస్ట్ ఒక పోలిక చెప్పాను. గదిలో కూర్చొని, చీకటి గదిలో కూర్చొని లైట్లు వేసుకోకుండా భయపడిపోతున్నాం. నేను ఒంటరిని అనుకుంటున్నాం. మనమే తలుపులు గడేసి కూర్చున్నాం. ఇంతకే మనమే లైట్లు వేసుకోలేదు, మనమే ఒంటరిగా కూర్చున్నాం, భయపడిపోతున్నాం. ఎవరూ లేరు, చీకటిగా ఉందని. కాదు, ఆ చీకటిని తయారు చేసుకుంది మనమే. అక్కడ లైట్ వేసుకునే అవకాశం ఉంది. ఆ గదిలో తలుపులు గెడలు బిగించి కూర్చుంది మనమే. అక్కడ తలుపులు తీసి మనుషుల్ని ఆహ్వానించవచ్చు, మనం మనుషుల్లోకి వెళ్ళొచ్చు. కానీ అలా కూర్చుంది మనం. కూర్చొని భయపడిపోతుంటే ఆవిడేం చేస్తాడు నిన్ను. అలాగే నీ గురించి నువ్వు తెలుసుకోకుండా, నీ శరీర పనితీరు, నీ మనసు పనితీరు, అసలు ఆ పనితీరు ఏంటో తెలుసుకోకుండా, దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా, నేనేదో జీవించేస్తున్నాను అనుకుంటే చీకటి గదిలో కూర్చున్నట్టు. అందుకే ఆ పోలికతో స్టార్ట్ చేశాను. నువ్వే తలుపులు వేసుకొని, నువ్వే లైట్లు తీసేసుకొని ఒక చీకటి గదిలో కూర్చొని, బాబోయ్ చీకటిగా ఉంది, నేను ఒంటరిగా ఉన్నాను, భయపడిపోతున్నానంటే నిన్ను ఎవరు రక్షిస్తారు? నువ్వున్న గదిలోనే లైట్లు ఉన్నాయి, వెళ్తురు అక్కడే ఉంది, వేసుకో. నువ్వే ఆ తలుపులు తీసుకో. బయట మనుషులు ఉన్నారు, మనుషులతో కలువు, లేదా లోపలికి ఆహ్వానించిన దగ్గర కూర్చోబెట్టుకో. అలా ఉండాలి అంటే నువ్వు మనుషుల్ని భరించడం నేర్చుకోవాలి. అలాగే నీ గురించి నువ్వు తెలుసుకోకుండా, అంటే తన గురించి తాను తెలుసుకోకుండా, తన శరీర పనితీరు తెలుసుకోకుండా, తన మనసు పనితీరు తెలుసుకోకుండా, ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఇలా చీకటి గదుల్లోనే జీవిస్తున్న వాళ్ళే. కానీ బయట తిరుగుతున్నాం అనుకుంటున్నారు. మనసు అలా లోపల ఎలాగే ఉంది. అదే భయం. శరీరము అన్నీ గ్రహిస్తుంది. ముందు దాని పనితీరు తెలుసుకోండి. గ్రహించిన వాటిని వ్యక్తపరుస్తుంది. అందుకే ప్రతి తండ్రి ఏదో ఒక సందర్భంలో తన పిల్లల గురించి చెబుతాడు, అలాగే చెడుని చెబుతాడు. మంచి చెప్పడాన్ని అసలు నేను ఎప్పుడు, మంచిని చెప్పడాన్ని తప్పని నేను అసలు ఎప్పుడు అంటలా. ఇక్కడ తప్పు ఏంటనే చెబుతున్నా, కేవలం చెడే. ప్రతి తండ్రి ఏదో ఒక సమయంలో, ఏదో ఒక టైంలో తన పిల్లల గురించి చెడు చెబుతాడు. ప్రతి పిల్లలు తన తల్లిదండ్రుల గురించి చెడు చెబుతారు. ఇంకా ఏ బంధం చెప్పట్లేదు చెప్పండి. భార్యాభర్తలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు బయట ఎక్కడొకటి చెప్తానే ఉన్నారు. గొడవ అయితే ఇద్దరు ఎదురు చెప్పుకుంటారు. నువ్వు అలాంటివాడు ఎలాంటివాడు అని ఏమంటది, నువ్వు అలాంటి దాని ఎలాంటి దాని అని ఆయన అంటాడు. ఎందుకని ఇవన్నీ గ్రహించి పెట్టుకున్నారు, లోపల ఉన్నాయి. అంటే గ్రహించటం వ్యక్తపరచడం, గ్రహించటం వ్యక్తపరచడం. ఇప్పుడు ఇలాగే బయట విషయాలు విన్నప్పుడు కూడా గ్రహిస్తుంది. అనవసర విషయాలు ఎన్నో, ఏదో అనారోగ్యాలు ఎన్నో, బాధలు ఎన్నో, యాక్సిడెంట్లు ఎన్నో, రకరకాలు ఎన్నో. ఇవన్నీ విన్నవన్నీ కూడా నీకు బాధలు అవుతాయి. లేదా కొంతమంది డబ్బు సరిపోలేదని అక్కడ అప్పులు చేసి, ఇక్కడ అప్పులు చేసి, తినేసి, తాగేసి, పారిపోయి తర్వాత ఆత్మహత్యలు చేసి చచ్చిపోతుంటారు. అందరికీ ఆర్థిక ఇబ్బందులేగా. మళ్ళీ వాళ్ళకి ఈ థాట్స్ వస్తుంటాయి. ఎప్పుడైనా నేను కూడా ఎందుకంటే నన్ను నేను తగ్గించుకోలేను, తక్కువలో బతకలేను, ఇష్టారాజ్యంగా బతికేసి ఏ ఆత్మహత్య చేసుకోను కదా, లేదా మా వాళ్ళు ఎవరో చేసుకోరు కదా, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి
మళ్ళీ మనం మంచిగా బతుకుతున్నా మన వాళ్ళే, మన కుటుంబ సభ్యుల్లో మంచిగా బతకనోళ్ళు బయట మంది ఉంటారు. ఆ బతకనోళ్ళని చూసి మళ్ళీ తెలుసుకున్నప్పుడు ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అసలు ఆలోచనలుగా ఎందుకు వస్తున్నాయి? నాకు ఇప్పుడు మన సోదరు అడిగిన ప్రశ్న ఏంటి, నాకేమన్నా అవుతుందేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది, నాకేమన్నా అవుతుందేమో అని. ఏమన్నా అవడం అంటే ఏంటి? అంత నెగిటివిటీనేగా. మాది మరణ భయమే, మూల భయం దానికి. ఇలా ఎందుకు అనిపిస్తుంది మనసుకి అంటే, నాకు ఏమన్నా అవుతుందేమో అనిపిస్తుంది. అనిపించే భావన నిజంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. అవుతుందేమో అనిపించినప్పుడు ఖచ్చితంగా నిజంగా జరుగుతుందేమో అని అనిపించే మనకు ఇది భయాలు కలుగుతాయి. ఎందుకని ఎక్కడో జరిగినాయని తెలుసుకుంటున్నాం, నిజంగా జరిగినాయని. అదే ప్రాబ్లం. మనిషి శరీర పనితీరులో శరీరము గ్రహణ యంత్రము బోల్సార్లు చెప్పాను. దానికి ఏమి అందించాలో తెలుసుకోండి. ఇప్పుడు ఆహారం అందించారు, ఆకలికి మీరు అందించిన ఆహారం మీకు ఆరోగ్యమా అనారోగ్యమా అవుతుంది. అది కాలగమనంలో దీర్ఘకాలిక వ్యాధుల కింద మారేది కూడా అదే. సరైన ఆహారం అందించకపోతే అది అనారోగ్యాలకు వెళ్ళింది. మీరు అది వెతికి చూసుకోవాలి ఎవరికి ఏది సరిపడుద్దో. అలాగే విషయాలన్నీ కూడా శరీరానికి ఆహారమే. శరీరం బ్రతకడానికేమో ఆహార పదార్థాలు ఆకలి పట్టడం వలన ఇస్తున్నాం, శరీరం బ్రతికుండటానికి శక్తి కోసం. కానీ మిగిలిన విషయాలు గ్రహించటం అన్నీ కూడా, అంటే కంటి ద్వారా చూడటం, చెవుల ద్వారా వినటం, ముక్కు ద్వారా వాసన చూడటం, చర్మం ద్వారా స్పర్శలు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా మిగిలినన్నీ కూడా ఆహారాలే. అవన్నీ మనసుగా తయారవుతున్నాయి. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, మనం తీసుకున్న ఆహారం అంతానేమో రక్తంగా మారుతుంది, రక్తం నుంచి మాంసంగా మారుతుంది. మాంసం అంటే రక్తంలో కొంత భాగం మాంసం అవుద్ది, మళ్ళీ ఎముకలు, మజ్జ, ఇలా శరీర అవయవాలన్నింటి కింద రక్తం మార్పులు చెందుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాలు అది మన శరీరంగా మారిపోతుంది రోజు. అలా మారిపోయి ఎంతవరకు వెళ్తుందంటే స్పర్మగా, వీర్యముగా తయారవుతుంది స్త్రీ పురుషులు. అక్కడి నుంచి ఇంక పిల్లలు పుడతారు. మళ్ళీ మన ఆహారమే అలా అవుతుంది. అలాగే మనం గ్రహించిన విషయాలన్నీ మనసుకు అవుతున్నాయి, అది తెలుసుకోండి. అవి కూడా ఆహారమే, కానీ అది మనసు అవుతుంది. ఆహారం మనసు అవుతుంది, గ్రహించిన విషయాల ఆహారం మనసు అవుతుంది. తిన్న ఆహారం శరీరం అవుతుంది. గ్రహించిన విషయాల ఆహారంతోనే మన జీవితం ఉంది. అదే మన బుద్ధి, మన గుణం, మన స్వభావం, మనసు, మన ప్రవర్తన. ఇందులో యాంగ్జైటీలు, ఒత్తిళ్ళు, భయాలు, బాధలు, స్ట్రెస్లు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం అలాంటి మనసు తయారు చేసుకున్నాం, అలాంటివి గ్రహించాం, అంతే, ఇంకేం లేదు. అలాంటివి గ్రహించినప్పుడు నువ్వు అవి వ్యక్తపరిచే విధానం కూడా అలాగే ఉంటుంది. అదే స్ట్రెస్, అదే యాంగ్జైటీ, అది వ్యక్తపరిచే విధానం. గ్రహించిన వాటిని వ్యక్తపరిచే విధానం అది. శరీరం అలా వ్యక్తపరుస్తుంది. ఓ ఒత్తిడిగా, ఓ స్ట్రెస్గా, ఒక యాంగ్జైటీగా, ఒక భయంగా, ఒక ఆదుర్తగా, ఒక కంగారుగా, ఒక ఆందోళనగా, నిరంతరం గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఎందుకని అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. నువ్వు అలాంటివే గ్రహించేవంతే. నువ్వు మంచివి గ్రహించలా. మంచి ఆహారం తిన్నావు అనుకో, శారీరక అనారోగ్యాలు ఉండవు. ఆహారం శరీరాన్ని చక్కగా బలంగా ఉంచుతుంది. అలాగే మంచి విషయాలు గ్రహించేవనుకో, మంచి మనసు తయారవుతుంది. మంచి శరీరం, మంచి మనసు తయారు చేసుకోవడం ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. అయితే మంచి ఆహారం అనేది ఏంటి, మనకి ఏమవుతుంది అనేది, ఇప్పుడు ఆహారం గురించి వస్తే అనేక మంది అనేక రకాలు చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసుకుంటూ పోతున్నారు. సరే, ఏదో ఒకటి నీకు ఏది సూటబుల్ అది ఎంత చెప్పినా ఆ వ్యాధులు నాకు ఉన్నాయని చెప్పాక మాటలు చెప్పడమే కుదురుతుంది. నీకేది మంచి, నాకేది మంచి నాకే తెలియచావు. ఒకసారి పళ్ళు తింటాను, ఒకసారి ఇంకోటి తింటాను, ఒకసారి ఇంకోటి తింటాను, మార్చి రకరకాలు తింటా ఉంటాను. ఎన్ని తిన్నా ఆరోగ్యం అలాగే ఉంది. అంటే ఎందుకని అంటే మళ్ళీ ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది, ఒట్టి ఆహారం మీదే ఉండదు. మనం తింటున్న ఆహార పదార్థాలు శరీరంగా తయారవుతున్నమాట నిజమే, కానీ అసలు శరీరాన్ని కదిపేది మనసు. ఇప్పుడు మరి మానసికమైనటువంటి ఆహారం ఏంటి? మనసు ఎలా తయారవుతుంది? గ్రహించిన విషయాలు. ఇప్పుడు మానసిక ఆరోగ్యం సరిగా లేదు, భయంగా ఉంది, బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, ఆందోళనగా ఉంది, ఎప్పుడు
ఇబ్బందిగా ఉంది, ఒత్తిడిగా ఉంది, కంగారుగా ఉందంటే ఈ ప్రకంపనలన్నీ శరీరమేగా చేయాలి. మనసులో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరింపజేసేది శరీరం. శరీరంతోనే ఆచరింపజేస్తాం, అంటే వ్యక్తపరచడం. అప్పుడు శరీరం ఆ ఒత్తిడికి లోనైపోద్ది, కంగారుకి, ఒత్తిడికి, ఆందోళనకి అలా లోనైపోద్ది, యాంగ్జైటీకి లోనైపోద్ది. అది శారీరక వ్యాధుల కింద మారిపోతాయి. మనసే శరీరాన్ని నడిపేది. అందుకని ఇటు ఆహార పదార్థాల రూపంలో, తినే రూపంలో తీసుకున్నా, అటు విషయాల రూపంలో తీసుకుంటున్న విషయాలు కూడా ఆహారాలే. అందుకని మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. అసలు మీ బాడీ స్ట్రక్చర్ ఏంటి, మీ మనసు పనితీరేంటి, నిన్ను నువ్వు తెలుసుకోండి. అది నిన్ను నువ్వు తెలుసుకోండి. ఏదో పెద్ద ఆధ్యాత్మికత, అదేదో పెద్ద ఆత్మజ్ఞానం, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నారు. అనుకోబాకండి, ఏమి లేదు. నీకు అసలు తెలియదు. ముందు నీ శరీరంతో జీవిస్తున్నావు కదా, శరీర పనితీరు తెలుసుకో. అది నేను అనుకొని జీవించేవాక అది ఒక గ్రహణ యంత్రం. దాని ముందు ఏది ఉంటే దాన్ని గ్రహించేస్తూ ఉంటుంది అంతే. అది నువ్వే అనుకో, వద్దనే వదిలేయచ్చుగా. బాధ నాకు అక్కర్లేదు, వదలగలుగుతున్నావా? దుఃఖం నాకు అక్కర్లేదు, వదలగలుగుతున్నావా? ఇబ్బంది నాకు అక్కర్లేదు, వదలగలుగుతున్నావా? స్ట్రెస్, ఒత్తిడి, ఆందోళన, కంగారు, నెగిటివిటీ ఇవన్నీ నాకు అక్కర్లేదు, వదలగలుగుతున్నావా? నేను ఎప్పుడు సంతోషంగా హాయిగా నవ్వుతూ ఉండాలి, ఉండగలుగుతున్నావా? మరి నువ్వైతే ఉండాలిగా. నువ్వు కాదు, అది గ్రహణ యంత్రం. దాని ముందు ఏమొస్తే వాటిని గ్రహిస్తుంది అంతే. దానికి తగ్గ స్పందనలు వస్తాయి అంతే. అందుకే నీ కంట్రోల్ లేదు, కానీ నేను బాధపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను ఇలా చెబుతూ ఉంటావు. దాని పనితీరు తెలుసుకో. అది నువ్వు కాదంటే మరి నేను కాదని కొత్త పిచ్చి ఎక్కించుకోబాకండి. శరీరం మనమే, అందులో డౌట్ ఏం లేదు. మనసు కూడా మనమే. కానీ పూర్తిగా అది మనము అనుకుంటున్నప్పుడు దాన్ని ఎలా పని చేయించుకోవాలో కూడా మనకు తెలిసి ఉండాలి. మన కారు ఎలా తోలాలో మనకు తెలిసి ఉండాలి. మన సైకిల్ ఎలా తొక్కాలో మనకు తెలిసి ఉండాలి. మన వాహనం ఎలా నడపాలో మనకు తెలిసి ఉండాలి. అసలు వాహనాలే లేవనుకోండి, రోడ్డు మీద మన కాళ్ళతో ఎలా నడవాలో మనం జాగ్రత్తగా చూసుకొని నడవటం మనకు నడక వచ్చి ఉండాలి. జాగ్రత్తగా చూసుకుని నడవాలి, శ్రద్ధగా నడవాలి. లేదా అశ్రద్ధగా పోయామనుకోండి, ఎదురు దెబ్బలో కొట్టుకుంటాం, ఏ గుంటల్లోనూ పడతాం, ఏదైనా జరగచ్చు, ఏ ముళ్ళలో తొక్కుతాం, ఏ గాజు బెంకుల్లో తొక్కుతాం. అలా పనితీరు తెలియాలి అంటున్నా. శరీరం నేను కాదని మీరు కొత్త కొత్త బుర్రలు పాటు చేసుకోవాలి. శరీరం మీరే, శరీరం నేనే, మనసు మీరే, మనసు నేనే. కానీ దాన్ని తయారవుతుంది రోజు. శరీరం ఆహార పదార్థాలతో తయారవుతుంది, మనసు విషయాలనే ఆహారాలతో తయారవుతుంది. అందుకని నువ్వు ఎటువంటి విషయాలు వింటున్నావో, ఎటువంటి విషయాలు భావించుకుంటున్నావో, ఎటువంటి విషయాలు కోరుకుంటున్నావో అటువంటి మనసే తయారవుతుంది నీకు. ఇది చిత్రత. ఇక్కడ చాలా మంది లేదండి, మేము చాలా ఎంతో భక్తులు, మేము ఎంతో సాత్వికంగా ఉంటాం, ఎంతో చక్కగా ఉంటాం, మా మనసులో అసలు దుర్గుణాలే ఉండవు, దురాలోచనలే ఉండవు, అయినా కానీ నేను చిక్కి శల్యమైపోతున్నాను. నేను చూశాను అటువంటి మనుషులను, అందుకని చెబుతాను. నేను చెప్పే ప్రతిదీ నాకు అనుభవం ఉన్నోళ్ళే, మనుషులు పేర్లు చెప్పట్లేదు అంతే. అంటే పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. విషయం మాట్లాడుకుంటే అందరికీ ఉంది, మనకే ఉందని తెలుస్తుంది అంతే. చిక్కి శల్యమైపోతా ఉంటారు. మేము ఎంతో మంచోళ్ళం, బయటకు మంచోళ్ళనే కనబడతారు, అన్నీ అంత శుభ్రంగా ఉన్నట్టు కనబడతారు. కానీ వాళ్ళు చిక్కి శల్యమైపోతుంటారు, నిరంతర అనారోగ్యాలతో ఉంటారు. రోజు ఏదో ఒక చోట ఏదో ఒక నొప్పి, ఏదో ఒక బాధని చెబుతూ దాన్ని పట్టుకొని మోసుకుంటూ రోజు గడుపుతూ ఉంటారు. ఇలా గడుపుతున్న వాళ్ళని నేను సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఓ రోజు మైగ్రేన్ అంటారు, ఓ రోజు నడువు నొప్పి అంటారు, ఓ రోజు కాలు నొప్పి అంటారు, ఓ రోజు చేయి నొప్పి అంటారు, ఓ రోజు కడుపులో అరగలేదంటారు, ఓ రోజు కడుపు నొప్పి అంటారు. ఏదో ఒక ప్రాబ్లం చెప్పకుండా ఉండరు, దాన్ని మోసుకు తిరుగుతూనే ఉంటారు. రోజు లేచారు అంటే అసలు కొన్నిసార్లు బాబోయ్ ఇప్పుడు వీళ్ళని పలకరిస్తే ప్రమాదం అని కూడా అనిపించింది నాకు. అంటే సంవత్సరాల నుంచి విని 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 నిరంతర వ్యాధిగ్రస్తులు. కానీ చాలా మంచి వాళ్ళు అని చెబుతా ఉంటారు. నిజంగా లేచెడు చేయలే, ఎవరికి ఏ చెడు కూడా చేయలే. ఎందుకు ఇలా అయిపోతున్నారంటే చాలా సింపుల్ విషయం, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనుషుల్ని వాళ్ళు భరించలేరు, అన్నీ వాళ్ళకి నచ్చినట్టే జరగాలి. ఎవరైనా సరే ఇంట్లో ప్రతి మనిషికి మరి ఇంట్లో మనుషులు ఉంటారుగా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, పని మనుషులైనా, లేదా అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, ఇది ఎవరైనా అసలు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నా, ఎదురింటోళ్ళైనా, పక్కింటోళ్ళైనా,
మాట్లాడినట్టు నటిస్తారు, కానీ లోపల విపరీతమైన అహంకారం. వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక భర్త భార్య అనుకోండి, రోజు ఎదురేం చెబుతాం చెప్పలేం. తల్లి తండ్రి అనుకోండి, రోజు ఏం చెబుతాం. మనకంటే పై స్థాయిలో ఉన్నోళ్ళు అనుకోండి, వాళ్ళతో మామూలుగా ఉన్నట్టు ఉంటారు, కానీ భరించలేకపోతున్నారు. అందుకని లోపల చిక్కి చిక్కి శల్యం అయిపోతుంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎదుట వ్యక్తిని భరించలేని ప్రతివాడు తనను తాను నాశనం చేసుకుంటున్నవాడే. మరి ఎదుటి వ్యక్తిని భరించటం అంటే ఏంటండి? అసలు భరించడానికి అద్దు ఉందా? ఇప్పుడు దొంగలను భరించగలమా? దొంగలు భరించమని ఎవరు చెప్పారు? అందుకే తలుపులు వేసుకొని తాళాలు కనిపెట్టారు, జాగ్రత్తగా పెట్టుకోమని. మరి మోసాలు చేసే వాళ్ళని భరించగలమా? దోపిడీలను భరించగలమా? జాగ్రత్తపడు, అన్ని చోట్ల జాగ్రత్తపడు. కానీ ఒక కుటుంబం, ఒక జీవితం మనుషుల మధ్య బతుకుతున్నప్పుడు సాధారణ వ్యవస్థలో ప్రతి మనిషి తనకు నచ్చినట్టు ఉంటారు, తనకు తెలిసినట్టు ఉంటారు. తను జీవించాలంటే తనకు నచ్చినట్టు జీవిస్తారు. అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే. వాళ్ళు అలా జీవిస్తున్నప్పుడు వీళ్ళందరూ నాకు అనుకూలంగా లేరు, వాళ్ళు ఏదో జీవించేసుకుంటున్నారు అని ప్రతి మాటలోనూ అనుకూలతను కోరుకుంటే, చాలా మందికి ఇంట్లో ఇళ్లలో పనులు చేయటం ఇష్టం ఉండదు. మగవాళ్ళు ఆడవాళ్ళు కాదు, అసలు ఎవరైనా తప్పనిసరిగా చేస్తుంటారు. ఇంకొంతమందికి పని మనుషులను పెట్టుకొని సాగించుకోవటం అలవాటు అయిపోద్ది. ఇక అలా నిరంతరం పని మనుషులు ఉండి సాగించుకుంటున్న చాలా కుటుంబాలు చూశాను. వ్యాధిగ్రస్తులు అయిపోయారు అందరూ. ఆ పని మనుషుల మీద పెత్తనాలు, ఆ పని మనుషుల మీద అహంకారం తీర్చుకోవటాలు, నా కింద నలుగురు పనిచేసేవాళ్ళు ఉన్నారని ఒక పని మనుషుల మీద పెత్తన మనస్తత్వం. ఈ పెత్తన మనస్తత్వం మళ్ళీ అటు వెళ్ళిపోయి భార్య మీదకో, భర్త మీదకో, తండ్రి మీదకో, తల్లి మీదకో, కొడుకు మీదకో, కూతురు మీదకో వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎందుకు దాన్ని భరిస్తారు? అక్కడ పని మనుషులు అంటే జీతం ఇస్తున్నావు కాబట్టి కొంతవరకు భరించారు. బయటకు ఎన్ని తిట్టుకుంటున్నారో, లోపల లోపల మనసులో ఎన్ని తిట్టుకుంటున్నారో, డబ్బులు అవసరం కాబట్టి భరించారు. నేను మిగిలిన వాళ్ళు ఎందుకు భరిస్తారు? ఇలా మనుషులను భరించలేని తనం. మళ్ళీ చెబుతున్న, మనుషుల్ని భరించమని సలహా ఇవ్వట్లా. భరించలేనన్ని కారణాలు చాలా మంది దగ్గర ఉండొచ్చు, కానీ ఒక సహజ జీవితంలో మనిషిని భరించడం నేర్చుకోవాలి. ఎవరైనా సరే నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉండటం కుదరదు. ఎందుకు కుదరదండి? అసలు ఎవరు ఒక వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాలతో వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. నా కంటితో నేను చూస్తాను, మీ కంటితో నేను ఎలా చూడగలను? మీకు కనపడింది నాకు ఎలా కనపడుతుంది? నా చెవులతో నేను వింటా, మీ చెవులతో నేనే ఎలా వినగలను? మీకు వినపడింది నాకు ఎలా వినపడుతుంది? నా ముక్కు నా వాసనలు చెప్పుద్ది, నా చుట్టూ ఉన్న వాసనలు చెప్పుద్ది. మీ వాసనలు నాకెందుకు వస్తాయి? నా చర్మం నా స్పర్శలు చెప్పుద్ది, నా బుద్ధి నాకు చెప్పుద్ది. మీ స్పర్శలు నాకు తెలియదు, ఎలా తెలుస్తాయి? ఎలా తెలుస్తాయి? అలాగే మీరు గ్రహించిన ఏ విషయాలు రెండో వాళ్ళకు తెలియదు, రెండో వాళ్ళు గ్రహించిన ఏ విషయాలు మీకు తెలియదు. వాళ్ళు ఏం వింటున్నారో, వాళ్ళు ఏం చూస్తున్నారో, వాళ్ళకేం వాళ్ళ గ్రహణ యంత్రం అనే శరీరం ఏం గ్రహిస్తుందో వాళ్ళకేం తెలుస్తున్నాయో వాళ్ళు అవే వ్యక్తపరుస్తారు. మీకేం తెలుస్తున్నాయో మీరు అవే వ్యక్తపరుస్తారు. ఈ శారీరక నిర్మాణం ఇలా ఉంది, అందరం వేరువేరుగా తెలుసుకుంటాం, వేరువేరుగా గ్రహిస్తాం అనేటువంటి విషయావగాహన లేదు. కలిసి బతకాల్సి వస్తుంది మనుషులందరూ. కనీసం కుటుంబంగా, కనీసం వృత్తి వ్యాపార ఉద్యోగాల ప్లేసుల్లో అలా చాలా చోట్ల మనుషులతో కలిసి బతకాల్సి వస్తుంది. ఎందుకంటే జీవితం అంటే అంతే, మనుషుల మధ్యనే ఉండాలి, మనుషులతోనే బతకాలి, అదే జీవితం. అలాగే మన మానవ వ్యవస్థ ఉంది. అక్కడ ఏమైందంటే ఈ అవగాహన లేకపోవటం వలన వాళ్ళు గ్రహించినవి వాళ్ళు భావాలుగా వ్యక్తీకరించబడతా ఉంటాయి. అవి మాటల రూపం కావచ్చు, పనుల రూపం కావచ్చు, స్వభావం రూపం కావచ్చు, ఏ విషయాల రూపమైనా కావచ్చు. అలా ఎవరికి వాళ్ళు గ్రహించినవన్నీ వేరువేరుగా ఉంటాయి. సొంత భార్యాభర్తలైనా భార్యకు ఒక కన్ను ఉంది, భర్తకు ఒక కన్ను ఉందిగా. భార్యకి చెవులు ఉన్నాయి, భర్తకి చెవులు ఉన్నాయిగా. భార్యకు ముక్కు ఉంది, భర్తకు ముక్కులు ఉన్నాయి. ఎవరి శరీరం వాళ్ళకి వేరువేరుగా ఉందిగా. కాబట్టి ఎవరి గ్రహింపులు వాళ్ళకి వేరువేరుగానే ఉంటాయి. ఇద్దరు ఒకటి ఎలా గ్రహిస్తారు? ఇద్దరు ఒక రకంగానే ఎలా చూస్తారు? అన్ని ఓన్లీ గ్రహణ యంత్రం శరీరం. ఆ గ్రహించిన విషయాల్ని తిరిగి వ్యక్తపరుస్తాం, అదే మనసు. అంటే ఎవరి మనసు వాళ్ళకి తయారైపోయింది. దాని నుంచి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంది, ఎవరి స్వభావం వాళ్ళకు ఉంది, ఎవరికి నేను అనేటువంటి ఎవరి అహంకారం వాళ్ళకు ఉంది. ఎందుకంటే సొంత శరీరం ఉన్న ప్రతోడికి నేననే సొంత అహంకారం ఉంటుంది. అన్నీ ఎవరికి వాళ్ళకి వేరువేరుగా ఉంటాయి. ఇది తెలియకపోవటం వలన, ఈ తత్వం తెలిస్తే ఏమవుతుందంటే అన్నీ వేరువేరు అయినప్పుడు
నేను వేరు వాళ్ళు వేరు కదా, మనం సర్దుకు బతకాలి అనేటువంటి కాన్సెప్ట్ని బ్రెయిన్ ఎక్కించుకుంటుంది. అసలు మనం ఈ కాన్సెప్ట్ తెలుసుకోవట్లా, వేరువేరుగా అనేది గ్రహించట్లా. నువ్వు నాకు నచ్చినట్టు ఎందుకు ఉండవు, వాళ్ళు వచ్చారు నన్ను బాధ పెట్టిపోయారు, అదన్నారు ఇదన్నారు, లేదా మనం వెళ్ళి ఎవరినో ఏదో అనేసి వాళ్ళని బాధ పెట్టిపోతాం. కాదు, అసలు కుదరదు. ఇక్కడ అందరూ వేరువేరుగా ఉంటారు, ప్రతి జీవి వేరువేరే. శరీర రూపురేఖలు ఎలా వేరువేరుగా ఉన్నాయి, ఎందుకని ఉన్నాయి? ఏం లేదు, మనుషులందరూ ఒకలాగానే ఉంటే బతకడం కష్టం. ఎవరి తాలూకా ఎవరో తెలియదు. బోల్డ్ సార్లు చెప్పాను బోల్డ్ శీర్షికల్లో. సమానత్వం ప్రపంచంలో కుదరదు, జీవించటానికి అసమానత్వమే కుదురుతుంది. సమానత్వం ఉంటే ప్రపంచంలో జీవించటమే కుదరదు. సమానత్వాన్ని ఒకసారి ఆలోచించొద్దాం. మగవాళ్ళందరూ ఒకలానే ఉన్నారు, ఆడవాళ్ళందరూ ఒకలానే ఉన్నారు. సమానత్వం ఇంకా ఎక్కువ తక్కువలు, అందాలు గిందాలు, ఎత్తులు పొట్టులు పోటీలు లేవేక. వాళ్ళకు పుట్టిన పిల్లలు మగవాళ్ళందరూ ఒకలానే ఉంటారు, ఆడవాళ్ళందరూ ఒకలానే ఉంటారు. పిల్లలు కూడా సేమ్ అలాగే ఉంటారు. అందరూ ఎదుగుదలలో కూడా సేమ్ అలాగే ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా జీవిస్తారు చెప్పండి? అసలు లోకంలో ఎవరు భార్య ఎవరు, ఎవరు భర్త ఎవరు, అసలు ఏ మనిషి ఎవరు ఎలా తెలుస్తుంది? అప్పుడు అలా జీవించడం కోసం ఏం చేస్తామంటే మననే మార్చుకోవాల్సి వస్తుంది. మనమే మనం మార్చుకుంటాం. మీరు చూడండి, ఇప్పుడు హెయిర్ కటింగ్ స్టైల్స్ ఉన్నాయి, అనేక రకాలుగా చేయించుకుంటారు హెయిర్ కటింగ్స్. బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళకైతే సెలూన్లు అంటారు. అనేక రకాలుగా ఎందుకు మార్చుకుంటున్నారు అంటే అదొక సరదా, ఒక భిన్నత్వం, ఒక వెరైటీ. నీలో నేను ఉండకూడదు, నేను ఒక స్టైల్ పెట్టుకు తిరుగుతాను. అలాగే బట్టలు రకరకాలు, మీరు ఎక్కడేం చూడండి, అసలు పొరపాటును కూడా ఒకే రకం డ్రెస్సులు వేసుకుని ఇద్దరు ఎప్పుడూ తగలరు మనకు. మీరు బజార్లోకి వెళ్ళి చూడండి, ఒకే రకం చీరలు కట్టుకున్న వాళ్ళు కానీ, ఒకే రకం డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు కానీ సాధారణంగా మనకు ఎక్కడ తగలరు. అసలు ఒకే రకం చెప్పులు వేసుకున్న వాళ్ళు కూడా తగలరు. ఎందుకని? భిన్నత్వం, వెరైటీ. ఆ భిన్నత్వం వలనే ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు ఒకే రకం చెప్పులు ఉన్నాయనుకోండి, ప్రపంచం అంతా ఏ గుడి దగ్గర చెప్పులు వదిలేమనుకోండి, ఎవడెవడే వేసుకెళ్ళాలి, ఇప్పుడు ఏమవుద్ది, గందరగోళం అయిపోద్దిగా. భిన్నత్వం వలన జీవించడం కుదురుతుంది. ఒకే రకం చీరలు కట్టుకున్నారనుకోండి, అని వెనక నుంచి చూసి కనపడిన వాళ్ళల్లా మా ఆవిడ అని వెళ్ళామని పట్టుకున్నాం అనుకోండి, బాగోదుగా. మా ఆయనని పట్టుకున్నాం అనుకోండి, బాగోదుగా. మా పిల్లలని ఎత్తుకున్నాం అనుకోండి, బాగోదుగా. అందుకని అంత వెరైటీ ఉండడం వల్లనే మనం జీవించడం కుదురుతుంది. ఆ విభిన్నత జీవించడానికి సౌకర్యవంతం. అందుకని సృష్టి కూడా మనుషుల రూపురేఖలను మార్చేసుకుంటూ వచ్చింది. సౌకర్యంగా జీవించండి, ఇదిగో ఇవిడు మీ భార్య, ఇదిగో మీ ఆయన, ఇదిగో మీ నాన్న, ఇదిగో మీ అమ్మ, ఇదిగో మీ కొడుకు, ఇదిగో మీ కూతురు. మీ వాళ్ళు మీకు తెలుస్తారు, మనుషులందరూ విడివిడిగా తెలుస్తారు. అలా భిన్నత్వం అనేది అన్ని చోట్ల ఉంది. సృష్టి అంతా భిన్నత్వమే ఉంది. మొత్తం అన్ని చెట్టు పుట్ట చేమ పుట్ట ప్రదేశాలు అన్ని భిన్నత్వంతోనే ఉంటాయి. అన్నప్పుడు చూసే వాటిలో భిన్నత్వం ఉంది, వినేవాటిలో భిన్నత్వం ఉంది, అంత భిన్నత్వమే ఉంది. కాబట్టి గ్రహించేటప్పుడు ఎవరికి వాళ్ళు ఏం చూశారో అది గ్రహిస్తున్నారు. అందరూ ఒకే భిన్నత్వాన్ని కూడా చూడలేదుగా. ఇప్పుడు అక్కడ 1,00,000 మంది నుంచొని ఒకే మామిడి చెట్టుని చూస్తున్నారు అనుకోండి, అదేంటంటే మామిడి చెట్టు అని చెబుతారు 1,00,000 మంది, ఒకే విధాన్ని చూశారు కాబట్టి. అలా ఏం లేదుగా. జీవించేటప్పుడు ఎవరి కాళ్ళు, ఎవరి విషయాలు వాళ్ళు, ఎవరి గొడవలు వాళ్ళు, ఎవరు వినేవాళ్ళు, ఎవరు తినేవాళ్ళు, గ్రహించేదంతా మారిపోయింది మనిషికి మళ్ళీ. అప్పుడు మారిపోయిన మనసు తయారవుతుంది. గ్రహించటం వ్యక్తీకరించటమే మనిషిలో ఉండే. పొందటం వ్యక్తీకరించడం, గ్రహించటం వ్యక్తీకరించటం. అలా వ్యక్తీకరించేటప్పుడు ఏమైంది? నేను గ్రహించినవి వేరు, నువ్వు గ్రహించినవి వేరు. నీలా నేనెందుకు వ్యక్తీకరిస్తాను, నాలా నువ్వెందుకు వ్యక్తీకరిస్తావు. కాబట్టి అభిప్రాయ భేదాలు వస్తాయి. ఖచ్చితం. అది వ్యక్తీకరణలో భేదాలు ఉంటాయిగా. ఎందుకని? గ్రహించిన భేదాలుగా. ఈ విషయం అర్థమైతే అసలు ఘర్షణ అనేది మనుషుల మధ్య ఉండదు. ఇది సత్యమైనప్పుడు సత్యాన్ని అంగీకరించాలి. కాదు మనం అసలు ఈ విషయాలే తెలుసుకోవట్లా, నిన్ను నువ్వు తెలుసుకో, కొంచెం జ్ఞానం తెలుసుకో, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు, నీ స్వీయ చదువు, నీ గురించిన చదువు తెలుసుకో అంటే ఎవడు తెలుసుకోవట్లే, ఎవడు చదువుకోవట్లే. అరే సామాన్య సత్యత అండి అది. మన శరీరంలో ఒక సామాన్య సత్యత. ఆ సామాన్య సత్యతను తెలుసుకున్నప్పుడు నా భార్య ఖచ్చితంగా అన్నీ ఆమె వేరుగా తెలుసుకొని ఉంటుంది, నేను ఖచ్చితంగా వేరుగా తెలుసుకొని ఉంటాను. మేము పుట్టి పెరిగిన అసలు ప్రాంతాలే వేరు వేరు.
ప్రదేశాలే వేరు మనుషులకు పుట్టాం, వేరు చోట్ల పెరిగాం. ఒకే ఇంట్లో వాళ్ళు కూడా ఒకే ఇంట్లో వాళ్ళు వేరు విషయాలు తెలుసుకుంటారు. ఒక ఇంట్లో ఉన్నోళ్ళు కూడా ఒకే రకమైన విషయాలు తెలుసుకోవడం ఎలా కుదురుతుందో సరే ఆలోచించండి. అసలు ఏమక్కర్లే, మీరు ఇప్పుడు ఉన్న చోట మీ ఇంట్లో మీ కన్ను ఏం చూస్తుంది, మీ ఆవిడ కన్ను ఏం చూస్తుంది, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల కళ్ళు అన్నీ ఏం చూస్తున్నాయి చూడండి. ఎవరు ఇద్దరు ఒకటే చూడటం కుదరదు. సాయంత్రం వరకు నిద్రపోయే వరకు చూడండి. అలాగే మీరు ఉంటున్న ఇంట్లో, మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో, మీరు నివసిస్తున్న ప్రదేశాలలో మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ మనుషులను కలుస్తారు, ఏ ప్రదేశాల్లో ఉంటారు, మీతో కలిసి ఉండేవాళ్ళు, ఆఫీసులో ఇళ్ళలో ఏ ప్రదేశాలైనా సరే అందరూ ఒకే శబ్దాలు వింటున్నారా, ఒకే దృశ్యాలు చూస్తున్నారా అంటే కంటితో ఒకటే చూస్తున్నారా, అందరూ చెవులతో ఒకటే వింటున్నారా, ముక్కుతో ఒకటే వాసనలు చూస్తున్నారా, నాలుగుతో ఒకటే రుచులు తింటున్నారా, వాళ్ళందరికీ ఒకే రకమైన స్పర్శలు తగులుతున్నాయా చూడండి ఒకసారి. ఒక్క నిమిషం కూడా ఏ ఇద్దరే కలవు, ఒక్క సెకండ్ కూడా ఇద్దరే కలవు. అంతా భిన్నంగా ఒకే ఇంట్లో ఉన్న భిన్నమైనవి చూసుకుంటూ ఉంటారు, భిన్నమైనవి వింటూ ఉంటారు, భిన్న పనులు చేసుకుంటూ ఉంటారు, భిన్నంగా ఉంటారు. ఆ భిన్నతను వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఆ భిన్నతను వ్యక్తీకరించేటప్పుడు అంటే మామూలు క్యాజువల్గా చెబుతున్నా, నేను టీవీ చూస్తున్నా, అది మా అబ్బాయి రూమ్లో ఉండే టీవీ. మా అబ్బాయి ఊరెళ్ళాడు, ఎక్కడ చదువుకుంటున్నాడు వేరే చోట. మా అబ్బాయి రూమ్లో కొంచెం పెద్ద టీవీ ఉంటుంది. ఏదో టీవీ పెట్టుకున్నాడు, అది కొంచెం దానికి సౌండ్ బాక్స్లో పెట్టాడు. అక్కడ చూస్తుంటే బాగుంటుంది, ఆ సౌండ్ బాక్స్లో ఎఫెక్ట్స్ అవి బాగుంటాయి. ఆ పక్క రూమే మా అమ్మాయి రూము, ఆడుకొని ఉంటాయి, గోడలు కలిసే ఉంటాయి. మా అబ్బాయి రూమ్ మా అమ్మాయి రూమ్ జస్ట్ గోడ అడ్డం అంతే. నేను చూస్తుంటే మా అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది, కొంచెం వాల్యూమ్ తగ్గించు, ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది అంటే. పక్క రూమ్లో ఉన్న ఆమెకి ఇబ్బందిగా ఉంది. ఇది ఎందుకు ఇబ్బందిగా ఉందంటే ఆమె ఎప్పుడు పడుకుంది, నిద్రపోతుంది, సంథింగ్ ఏదో లేదో ఇంకో పని చేసుకుంటుందో నాకు తెలియదు అసలు అక్కడేమో. ఎందుకంటే ఆమె ల్యాప్టాప్లో పని చేసుకుంటూ ఉండొచ్చు, ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. అంటే అప్పుడు నేను తగ్గించాను. అయితే ఇక్కడ ఇదే మనకి మామూలుగా కూడా గొడవ అవుతుంది. కొంతమంది సౌండ్ తగ్గించమంటారు, కొంతమంది సౌండ్ పెంచమంటారు, కొంతమంది ఎక్కువ వింటారు సౌండ్, కొంతమంది తక్కువ వింటారు. అది వాళ్ళ స్వభావం, చిన్నప్పటి నుంచి అయిన అలవాటు, గ్రహణం అంతే. అది గ్రహించే విషయాలలో కొన్ని అలవాట్లు అయిపోతూ ఉంటాయి. అయితే సౌండ్ తగ్గించు అన్నప్పుడు లోపల కోపం వస్తుంది మనకి. కానీ నాకు వచ్చింది చెప్పగానే, అరే నేనేదో పక్క గదిలో పెట్టుకొని ఏంటంటే ఆమెకు ఒక సపరేట్ రూమ్ ఉండే, ఆమె ఆ గదిలో ఉంటే సౌండ్ తగ్గించని నాకు సెల్కి మెసేజ్ పెట్టింది ఏంటారు. అసలు ఏం చేయాలి, పిల్లకి తండ్రిని గౌరవం కూడా లేదని ఒక నిమిషం ఫస్ట్ ఆలోచన వచ్చింది నాకు. కానీ వెంటనే మళ్ళీ నాకు తెలుసుగా, ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి విభిన్నత వాళ్ళది, ఎవరి శరీరం వాళ్ళది, ఎవరు గ్రహించేది వాళ్ళు తగ్గట్టు వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. కాబట్టి తనేం పని చేసుకుంటుందోలే, అక్కడ ఏమైనా పని చేసుకుంటుందో, లేకపోతే పడుకుంటే ఈ సౌండ్ కొంచెం సౌండ్ బాక్స్లో ఎక్కువ కదా మనోడి దగ్గర, ఎంత వైబ్రేట్ అయిపోతుందేమో, బాగా ఎక్కువ వినపడుతుందేమో, లేదా తను పని చేసుకొని ల్యాప్టాప్లోనే పని చేసుకుంటుంటే ఇబ్బందిగా ఉందో, నిద్రపోతుంటే డిస్టర్బెన్స్గా ఉందో అని ఎమ్మటి తగ్గించాను. నాకు కోపం రాలేదనుకోపాకండి, కోపం వచ్చింది. కోపం అంటే ఆ భావన వచ్చింది, కానీ తగ్గించాను. ఇది మీకు విషయంలో ఇక్కడ వ్యక్తపరిచేందప్ప ఇలాంటి రోజు కొన్ని వందలు ఉంటాయి. నేను చెప్పను, చెప్పేం చేయాలి ఇప్పుడు? నువ్వెన్ని చెప్పినా వాళ్ళకి అలాగే అనిపిస్తుందిగా. మళ్ళీ అదే విషయంలో మళ్ళీ ఇదే రూమ్కి వచ్చి మా అమ్మాయి టీవీ చూసేటప్పుడు అంత సౌండ్లోని చూస్తుంది, కానీ నేను తగ్గించమని చెప్పను. నాకు 2 సార్లు నేను బయటకు వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ అనిపించింది, కానీ తగ్గించమని చెప్పను. ఎందుకంటే అసలు ఆ టీవీ ఆ సౌండ్ బాక్స్లో పెట్టుకుంది మినిమం అవి అలాగే ఉంటాయి. ఆ ఏర్పాటు ఏదో చేసుకున్నాడు మా అబ్బాయి కావాలని, వాడు ఆనందంగా వినటం కోసం. అందుకని అక్కడ బాగుంటుందని మా అబ్బాయి లేనప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు. ఎప్పుడైనా ఉంటే, మా అమ్మాయి కూడా అసలు వేరే చోట ఉండి చదువుకుంటుంది, ఎప్పుడైనా ఉన్నప్పుడు సందర్భం చెబుతున్నా. అలా ఒక్కొక్కళ్ళ భావాలు ఇలా నేను ఊరికనే మీకు టీవీది అసభ్యతగా ఉండదు అని టీవీది ఒక్కటే చెప్పాను. అసలు గొడవలుగా అనిపించే విషయాలు అనేకం ఉంటాయి ఉదయం లేచి నుంచి రాత్రి నిద్రపోయే వరకు. చాలా సింపుల్, అది చాలా సింపుల్. నేను ఎప్పుడూ 5ంటికి లెగుస్తాను. నేను రాత్రి
రోజు రాత్రిపూట నేను సాయంత్రం ఏమి తినను, లైట్గా ఏదన్నా ఓ పండు ఏదో తిని పడుకుంటాను. ఉదయం 5ంటికి లెగుస్తాను. నాకు 6 నుంచి ఆకలి వేస్తూనే ఉంటుంది. కనీసం కొంచెం ఇంత కాఫీ తాగాలని అనిపిస్తుంది, ఎందుకంటే రాత్రి తినను నేను. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళు లేటుగా లెగుస్తారు, వాళ్ళు రాత్రి ఆహారాలు తింటారు, పడుకుంటారు, లేటుగా పడుకుంటారు, లేటుగా లెగుస్తారు. ఇప్పుడు ఇది పెట్టుకుంటే కంప్లైంట్, రోజు గొడవ, ఘర్షణే. నా టైంకి లెగిసి నాకు కాఫీ ఇవ్వని. ఎందుకు అసలు ఏమైనా కావాలంటే కాఫీ నేనే ఏదైనా కలిపేసుకోవచ్చుగా. అసలు నేను అదే అడగను. ఆ కాఫీ కలిపేసుకుంటే కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు తెలియదేమో. ఎందుకని నువ్వు కలుపుకు తాగేసావు, ఇచ్చేదాకా ఆగట్లేదు, వచ్చేదాకా ఆగట్లేదు అని కూడా గొడవలు అయ్యే ఇళ్ళు బోర్డు తెలుసు నాకు. అసలు నువ్వు వంటింటికి రాకూడదనే ఇళ్ళు బోర్డులు ఉన్నాయి, అవి కూడా తెలుసు నాకు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, విభిన్నత. ఇందులో ఘర్షణ లేదు, విభిన్నత. ఇక్కడ నేను చెబుతుంది విభిన్నత. మీరు దీన్ని ఎక్కడ ఘర్షణగా తీసుకున్నా మళ్ళీ మీరు దీన్ని నెగిటివ్గా వింటున్నారని అర్థం, జ్ఞానంతో వింటలేదని అర్థం. నేను జ్ఞానంతో కోసం చెబుతున్నాను. అన్ని చోట్ల ఉంటుందని, ప్రతి చిన్న విషయంలో ఉంటుందని. అందుకని మెదలకుండా కాఫీ వచ్చే వరకు మౌనంగా కూర్చుంటాను. కానీ లోపల ఆకలి వేస్తూనే ఉంటుంది. ఎందుకని? రాత్రి తినలేదు నేను. నా తిండి 5-6ంటికి క్లోజ్. మధ్యాహ్నం తింటాను, సాయంత్రం ఏదో 4-4:30కి టీ ఇస్తారు. తర్వాత పండో ఫలమో, మ్యాక్సిమం 5-6ంటికి క్లోజ్. ఇంకంతే, తిన్నాం. మళ్ళీ ఉదయం పొద్దున్న 5ంటికి లేచిపోతాను. రాత్రి మ్యాక్సిమం 9-9:30కి నిద్రపోతాను. పడుకుంటాను, నిద్ర వచ్చినా రాకపోయినా నిద్రపోతానండి. నిద్ర ఓ రోజు రావచ్చు, రాకపోవచ్చు, కానీ నా నిద్రపోయే టైం ఇది. న్యాచురల్గా 4:30-5ంటికి మెలకు వచ్చేస్తుంది. లేచినా లేకపోయినా అలా పడుకునే ఉన్నా మెలుకున్నట్లు లెక్క. మరి అలాంటప్పుడు ఆకలేస్తుంది. కానీ నా గురించే నేను ఆలోచించుకుంటే గొడవ, గోల, ఘర్షణ అన్నీ అవుతాయి. ఇలా ఉదయం నుంచి రాత్రి నేను నిద్రపోయే వరకు తిండికి సంబంధించిన ఏ విషయాలైనా మెసేజ్ పెట్టినప్పుడు వెళ్తాను అంతే. కాఫీ రెడీ అంటే అప్పుడు కాఫీ తెచ్చుకొని తాగుతాను. టీ రెడీ అంటే టీ తెచ్చుకు తాగుతాను. మీల్స్ రెడీ అంటే వెళ్ళి భోజనం చేసి వస్తాను. అయితే ఇది ఎందుకు చేసుకున్నాను ఎలా అంటే, ఈ టైంకే కావాలంటే మరి ఎదుటోళ్ళతో ఇప్పుడు ఘర్షణ వద్దు. రోజు ఇచ్చినప్పుడు తీసుకుంటే అసలు ఘర్షణ లేదుగా. ఇచ్చినప్పుడు తీసుకుంటే ఘర్షణ లేదుగా అన్నానంటే ఇప్పుడు ఏదో నేను బాగా సర్దేసుకుంటున్నట్టు ఎదుటోళ్ళు అందరూ చెడ్డోళ్ళు అయిపోయినట్టు అనుకోబాకండి. వాళ్ళు నాకంటే చాలా మంచోళ్ళు. మా ఇంట్లో వాళ్ళందరూ నాకంటే చాలా మంచోళ్ళు. మంచి చెడుతో పోల్చాల్సి వస్తే మా ఇంట్లో నేనే చెడ్డోడిని. మా ఇంట్లో అందరూ మంచోళ్ళే. మా తల్లిదండ్రుల నుంచి మొదలుకొని అందరూ అన్ని రకాలుగా నాకంటే మంచోళ్ళే. ఇక్కడ విషయం అర్థమైంది. వాళ్ళ జీవన శైలి అలా ఉంది. ఇంటి పనులన్నీ చేసుకొని అన్ని చూసుకొని వాళ్ళు పడుకొని వాళ్ళు తిని వాళ్ళ జీవన శైలి అలా పెట్టుకున్నారు. లేటుగా పడుకుంటారు, లేటుగా తింటారు. మా ఇంట్లో మా మిస్సెస్ 9:00కో 8:30కో 9:00కో తింటదాం. అసలు ఆ పడుకునేటప్పుడు 10:30-11 అవుద్ది. నేను ఆ బయటకి అసలు సగం నిద్ర కూడా అయిపోద్ది నాకు. 9-9:30కి నేను నిద్రలోకి వెళ్ళిపోతాను. అందుకని నాకు తొందరగా మెలకు వస్తుంది. సాయంత్రం తిన్నగాటి తొందరగా ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఏమో అందులో ప్రాబ్లం ఏముంది, కాసేపుడికి వాళ్ళు ఏదో ఒకటి పంపిస్తారుగా. అంటే చాలా కాలం తర్వాత వచ్చింది ఇది జ్ఞానం. ఊరిలో వచ్చేసిన జ్ఞానం కాదు, ఘర్షణలు ఉంటాయి. ఇప్పుడు లోపల ఆకలి వేస్తున్నప్పుడు పెన్నలకాడ వస్తేనే బాగుండడానికి ఎందుకు ఉన్నది, లోపల ఉంటుందిగా. కానీ నేను తట్టుకోలేని దాన్ని నేను ఏదో ఒకటి అంటానంటే దానికి అర్థం లేదు. ఏమీ అన్నం మూసుకొని తాగేస్తే ఇది ఇలాగే ఉంటుందిలే, మనుషులందరం వేరువేరుగా ఉన్నాం అంటే ఘర్షణ ఉండదు. అది నీ జ్ఞానంలో ఉంది తప్ప ఘర్షణ విడిగా మనుషులు ఎక్కడుంది? లేదా కొంచెం నువ్వు కూడా లేటుగా తిని లేటుగా పడుకో. ఇప్పుడు ఎదుటోళ్ళని మార్చేసుకోమంటే వాళ్ళకి ఒక జీవన శైలి, వాళ్ళ శరీర తీరుని బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకున్న పనులను బట్టి, ఇంటి పనులను బట్టి, విషయాలను బట్టి, ఒకటి కాదు బోర్డులు ఉంటాయి అక్కడ. వాటన్నిటిని బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న విధానం వాళ్ళ జీవన శైలి అది. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం అవుతుంది, ఘర్షణ ఉండదు. అలానే జ్ఞానమయ్యి ఘర్షణ లేదు కదా అంటే నా మనసులో కావాలని లేదంటే కావాలనే ఉంది. రోజు నాకు ఆకలేస్తుంది. పొద్దున్నే తాగాలి, ఏదో ఒకటి తాగటమో తినటమో చేయాలనిపిస్తుంది. ఇది రోజు ప్రతిరోజు ఉంటుంది అలా.
ఎందుకని రోజు ఇంతకే జీవితం, రోజు ఇలాగే ఉంటుంది. అందులో గొడవ, బాధ, దుఃఖమేం కాదు. ఇది ఎలాగే ఉంటుంది. నేను బెందలుగా లెగిస్తున్నాను, లేదా నీకు ఇంకో ఏర్పాటు చేసుకో. చాలా సింపుల్ విషయం అది. జ్ఞానము అంటే ఇది. అలా నువ్వు అసలు తెలుసుకో, చుట్టూ ఉన్న వాళ్ళని తెలుసుకో, మనుషులను తెలుసుకో. ప్రతిదాన్ని ఘర్షణాయుతమైన మనసుగా తయారు చేసుకోకు. ప్రశాంత మనసుగా ఎలా ఉంచుకోవాలో నీకు నువ్వే తెలుసుకొని తయారు చేసుకో. అందుకే నువ్వు తెలుసుకోమని చెప్పారు మహాత్ములు. ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి ఇబ్బంది ఇదే. అనేక సంబంధ బాంధవ్యాల మధ్య నేను ఒక ఉదాహరణ ఊరికి నేను చెప్పాను మీకు. నాకు బోల్డ్ తెలుసు. బోల్డ్ తెలుసు అంటే మనం అసలు చుట్టూ ఉన్న అందరి దగ్గర ఉంటుంది. మా ఇంట్లో బోల్డ్ ఉంటాయి, మీ ఇంట్లో బోల్డ్ ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఎందుకని వేరు వేరు మనుషులు ఉన్న చోట కలిసి ఉండే ప్రతి చోట ఉండాల్సిందే. నాకు ఆకలేసినప్పుడు మీకు ఆకలేదు, మీకు ఆకలేసినప్పుడు నాకు ఆకలేదు. ఎవరికాళ్ళకి వేరు వేరుగా ఉంటుంది. ఒకే ఇంట్లో ఉన్నా ఇంతే. నాకు నచ్చినవి మీకు నచ్చు, మీకు నచ్చినవి నాకు నచ్చు. ఎందుకని అంటే మళ్ళీ ఇక్కడ ఒక సత్యత ఏంటంటే గ్రహణ యంత్రము మూలానికి వెళ్ళాలి. మూలం ఏంటి? మన శరీరం గ్రహణ యంత్రము. గ్రహించడానికి మన దగ్గర రోజు మనం జీవించటం అంటే మనం చేసే పని ఏం లేదు, గ్రహించటమే. అది గ్రహించటం అంటారా, అనుభవించటం అంటారా, పొందటం అంటారా, ఏదైనా కానివ్వండి. మళ్ళీ దాన్ని తిరిగి వ్యక్తపరచటం, దాన్ని ఇవ్వటం అంటారా, లేదా పారేయటం అంటారా, విసర్జించటం అంటారా, ఏ పేర్లైనా పెట్టుకోండి. ప్రాసెస్ ఒకటే, తీసుకోవటం, ఇవ్వటం. గాలి పీల్చి వదిలినట్టే జీవితం మొత్తం. అలా వ్యక్తపరచటం. ఇప్పుడు వ్యక్తపరిచేటప్పుడు అనేక మంది అనేక చోట్ల అనేక రకాలుగా గ్రహిస్తున్నారు. మీకు చెప్పింది అదే. ఒకే ఇంట్లో వాళ్ళ కన్ను, మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇప్పటి నుంచి పరిశీలించండి. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాయి. మీ కళ్ళు ఏం చూస్తున్నాయి, మీ పక్కన వాళ్ళ కళ్ళు ఏం చూస్తున్నాయి, మీ చెవులు ఏమంటున్నాయి, మీ పక్కన వాళ్ళ చెవులు ఏమంటున్నాయి. ఇలా గమనించండి. మీతో ఉన్న అందరితో, కుటుంబ సభ్యులతో సహా, బయట మీరు ఎవరితో కలుస్తారు అందరితో. ఎవరి కాళ్ళ పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, మొత్తం శరీరం అంతా గ్రహణం వేరువేరుగా ఉంది. గ్రహించే విషయాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి వేరువేరు మనసు తయారైంది. గ్రహించేవన్నీ వేరువేరుగా ఉన్నప్పుడు వ్యక్తీకరించేవి కూడా వేరువేరుగా ఉంటాయి. అప్పుడు గ్రహణలు, వ్యక్తీకరణలు వేరువేరుగా ఉంటాయి అని తెలిసినప్పుడు ఇంక ఘర్షణ ఎందుకు? అసలు ఘర్షణతో పని లేదు. ఘర్షణ ఎక్కడ వస్తుంది అంటే నువ్వు నాకు అనుకూలంగా లేవు అంటే ఘర్షణతో పని లేదు కదా. అర్థమైపోయింది జ్ఞానం అంటే. నేను ఇందాకే చెప్పాను, నాకు ఆకలేస్తానే ఉంటుంది లేచిన కాడి నుంచి. నాకు అనిపిస్తానే ఉంటుంది. ఎందుకు అనిపించదు? మా అమ్మాయి సౌండ్ తగ్గించమన్నప్పుడు అనిపించింది, కానీ సైలెంట్గా సౌండ్ తగ్గించాను. వాళ్ళ పరిస్థితి ఏంటో అని. అంటే నేను తగ్గాను అక్కడ. అలాగే నాకు రోజు లేచిన దగ్గర నుంచి నాకు కాఫీ వచ్చే వరకు నాకు అనిపిస్తానే ఉంటుంది, ఆకలేస్తానే ఉంటుంది. ఏదోటి అనిపిస్తానే ఉంటుంది. తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, ఎందుకంటే ఆకలేస్తుంది. ఇలా ప్రతి విషయంలోనూ అనిపిస్తుంది. నేను మీకు సభ్యతగా ఉండే చెప్పాను అంతే. ఇలా అన్నింటిలోనూ అందరితోనూ ఉంది అనిపించడం అనేది. అక్కడ అనిపించే చోట మనం ఘర్షణలు పడుతున్నాం. కాదు, ఇప్పుడు నేను కాఫీగానో తినాలనో తాగే పెద్ద విషయం ఏంటి? దానికి ఆల్టర్నేటివ్ పెట్టుకోకూడదా? ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే ఏమవుద్ది? మళ్ళీ కుటుంబ సభ్యులతో ఇంకో రకమైన ఘర్షణ వస్తుంది. అంటే నీ కాఫీ ఏర్పాటు నువ్వు చేసేసుకున్నావా, అదేదో ఇంకోటి సంథింగ్ జరుగుద్ది. మళ్ళీ అది అక్కడికి ఆగదు. ప్రతి చర్యకి ఇంకో ప్రతిచర్య ఉంటుంది. అలా లేకుండా ఉండదు. కాబట్టి దాన్ని నువ్వు ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోగలవో. ఏం లేదు, ఒక గంట అటు ఇటుగా కాఫీ వచ్చేస్తుంది నాకు. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు నాకు చెడు ఎందుకు చేస్తారు? ఇంచుమించు అన్నీ నాకు సమకూరుద్దామని ట్రై చేస్తారు. అయ్యో రాత్రి తినలేదు, పెందలకాడ ఏదన్నా పెట్టేద్దామని ట్రై చేస్తారు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి అలా కుదురుతుంది అంతే. ఆ జీవిత పరిస్థితులను బట్టి, జీవన పరిస్థితులను బట్టి. పడుకోగానే నిద్ర రావద్దు అందరికీ, కుదరొద్దు పరిస్థితులు. ఇక్కడ జ్ఞానం తెలియటం వలన ఘర్షణ ఉండదు తప్ప భావోత్పత్తి జరుగుద్ది. ఆకలేస్తుంది, విసుగు అనిపిస్తుంది, చికాకు వస్తుంది, కోపం వస్తుంది, అన్ని భావోత్పత్తి జరుగుతుంది. కానీ వ్యక్తపరచటం ఉండదు. జ్ఞానం వ్యక్తపరచనివ్వకుండా ఆపేస్తుంది. ఎందుకనంటే అయ్యా నీకు అనుకూలంగా లేకపోవడం వలన, అమ్మ నీకు అనుకూలంగా లేకపోవడం వలన ఇటువంటి భావాలు నీకు వస్తున్నాయి తప్ప ఈ వ్యక్తపరచుకో. ఎందుకనంటే ఎవరి తీరుతెన్నులు వాళ్ళే. వ్యక్తపరిస్తే గొడవ అవుద్ది. ఇప్పుడు నేను సౌండ్ ఎందుకు తగ్గించాలి అన్నాను అనుకోండి, గొడవ మొదలైపోద్ది. అదే మేము పడుకుంటే నువ్వు అంత సౌండ్ పెడతావా, లేదా నేను ఇంకో పని చేసుకుంటుంటే అంత సౌండ్ పెడతావా, లేదా నీ అధికారం పెత్తనం, నువ్వు ఇంటి యజమాని తండ్రి కాబట్టి మమ్మల్ని అందరినీ ప్రాణం చేస్తున్నావా, ఏదో ఒకటి సంథింగ్ జరుగుద్ది.
కాదు, జ్ఞానం ఏం చెబుతుందంటే నువ్వు ఏవి వ్యక్తపరచాలో ఏవి వ్యక్తపరచకూడదో చెప్పుద్ది. అంతే భావాలు ఆకలాగదు. ఇక్కడ మనుషులు వ్యక్తపరచడం ఆపలేక గొడవ పడుతున్నారు. దానికి కారణం జ్ఞానం లేక. జ్ఞానం వలన విషయాలేం మారిపోవు, జ్ఞానం వలన ప్రపంచమేం మారిపోదు, జ్ఞానం వలన మనుషులేం మారిపోరు, ఏం అద్భుతాలు మహిమలు మాయలు ఏం జరగవు. అర్థమవుద్ది. నా భార్య అలా ఎందుకుంటుందో అర్థమవుద్ది, నా భర్త అలా ఎందుకుంటున్నాడో అర్థమవుద్ది, నా తల్లిదండ్రులు అలా ఎందుకుంటున్నారో అర్థమవుద్ది, నా పిల్లలు ఎలా ఎందుకుంటున్నారో అర్థమవుద్ది, నా చుట్టూ ఉన్న నాకు సంబంధించిన అందరూ అలా ఎందుకుంటున్నారో అర్థమవుతుంది తప్ప అర్థమయ్యి మళ్ళీ వాళ్ళు ప్రవర్తించే తీరులు నాలో మళ్ళీ నా స్వభావాన్ని రేపుతూనే ఉంటాయి భావోద్వేగాలు. అర్థమైనా నాకేం అణిగిపోవో. ఇప్పుడు అర్థమైందండి అది ముళ్ళని, అది ముళ్ళని నాకు తెలుసు, అర్థమైంది. కానీ అది కాలేసి గుచ్చుకున్నప్పుడు నొప్పి తెలియదు. ఆ ముళ్ళని అర్థమైతే, అది ముళ్ళని అర్థమైనా నాకు నొప్పి తెలుస్తుందిగా. ఎందుకు తెలీదు? అది తెలియపోవటం ఉండదు. అన్ని భావోద్వేగాలు అలాగే ఉంటాయి. అర్థమైతే సమస్య పోతాయి అనుకోబాకండి. అర్థమైతే సమస్య పోవో. నా భావస్పందనలన్నీ నాకు అలాగే వస్తాయి. కానీ అర్థమైంది ఏం చెప్పుద్దంటే వ్యక్తీకరించబాక నీ భావాన్ని ఎదుటోళ్ళ మీద అని చెప్పుద్ది. అంటే వ్యక్తీకరించాల్సిన చోట వ్యక్తీకరించమని చెప్పుద్ది. జ్ఞానంలో కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, చెప్పకుండా ఉంటాయి. అందుకని నువ్వు ఇవి అనవసరమైనవన్నీ వ్యక్తీకరించుకో. వాళ్ళకు ఇంకోలా అనిపిస్తుంది. వాళ్ళు వేరు, నువ్వు వేరు. వాళ్ళ పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నువ్వు నీ పరిస్థితికి తగ్గట్టు నీకు ఆలోచించుకుంటున్నావు. ఇలా ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి నిత్యం తిడటం, ఘర్షణలు పడటం, గొడవలు పడటం. అంటే వృద్ధులైన తల్లిదండ్రులు ఎక్కడ ఎవరికి కలవట్లేదు. అసలు వివాహాలు అయిన తర్వాత, అంటే ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత, వివాహాలు అయిన తర్వాత ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, పైకి మా వాళ్ళు అని మాట్లాడుకుంటున్నారు తప్ప ఎక్కడ ఎవరికి రెండో వాళ్ళతోనూ కలవదు. అప్పటి వరకు కుటుంబ సభ్యులు అందరితో ఘర్షణలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వివాహం అయినాక వీళ్ళు ఇంకొక లైఫ్ తయారు చేసుకుంటున్నారు, ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. పాత జీవితంలోంచి ఇంకో చోటకు వచ్చారు వాళ్ళు. ఈ విషయం తల్లిదండ్రులు గ్రహించాలి, అత్తమామలు గ్రహించాలి, వీళ్ళు గ్రహించాలి, వాళ్ళు గ్రహించాలి. అది జ్ఞానం. గ్రహిస్తే పరిస్థితులు మారిపోతాయి, ఏం మారవు. కానీ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వ్యక్తీకరణ ఆపచ్చు. నిన్నటిదాకా అమ్మ అని నా కొంగుబొట్టుకు తిరిగాడు, నాన్న అని మా దగ్గర కూర్చునేవాడు. ఎప్పుడు వెళ్ళి ఆ పెళ్ళ వెనక తిరుగుతున్నాడంటే ఎవరు పెళ్లి చేసింది పెళ్ళ వెనక తిరగమనే కదా మనం. అవు ఎక్కడి నుంచో వచ్చింది పోయారు, తిప్పుకుంటా 8ంటికి లెగుస్తుంది, 7ంటికి లెగుస్తుంది అంటే ఆయన పెళ్లి చేసుకొని రాత్రి అంతా మేలుకొని ఉండి సుఖ సంసారం చేసుకోమనే కదా పెళ్లి చేసాం. కొత్తలో అలాగే ఉంటారు, ఉండే కొత్తలో మనం కూడా అలాగే ఉన్నాం. అన్ని నీరు గారిపోయి ఇప్పుడు ముసలి వయసు వచ్చినాక ఆలోచిస్తేట ఇది అర్థం అవుతుంది. అంతే, ఆ స్థితి అర్థమవుద్ది. స్థితి అర్థమైందని ఇప్పుడు వృద్ధులైన వాళ్ళు, ముసలిళ్ళైన వాళ్ళు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి ఆకలి ఆగిపోద్దా, అవసరాలు ఆగిపోద్దా, ఏమైపోద్ది, ఏమి ఆగవు. అలా అని స్థితి అర్థమైంది, ఆగవు. ఆ బాధలు వస్తాయి. వ్యక్తపరచటం ఆపేసి నువ్వు ఆల్టర్నేటివ్ చేసుకో, అంతే. పరిస్థితులు ఏం మారవు. అలాగే వీళ్ళు కొత్త దాంట్లోకి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఆయన చేయగలిగితే కొంచెం అవకాశం ఉంటే మార్చుకొని చేయండి, లేకపోతే అలా బతికేయండి. మీరు వాళ్ళ మీద పడి దాడులు చేయబాకండి. వ్యక్తపరచటం ఆగుద్ది జ్ఞానం, అంతే. జ్ఞానం అర్థం అవటం వలన భావోద్వేగాలు ఆగవో, వ్యక్తపరచటం ఆగుద్ది. ఎందుకని నా భావోద్వేగం నాకు అర్థమైంది కదా, మరి ఎదుటి వాళ్ళకు కూడా ఇలాగే ఉంటుందని కూడా అర్థమైంది. అది వేరు అని అర్థమైనప్పుడు భావోద్వేగాలు సైలెంట్గా ఉంటే అయిపోయింది. అందుకని జ్ఞానులు మౌనంగా ఉంటారు, భావోద్వేగాలు లేక కాదు. మీరు మహాత్ములైన చూడండి, మౌనంగా ఎందుకు ఉంటారంటే ఇది ఇలాగే ఉంటుందని తెలిసినప్పుడు నాకు అనిపించింది వ్యక్తపరచడం ఎందుకు. వాళ్ళకు కూడా భావోద్వేగం వచ్చింది, కోపమో, తాపమో, బాధో, దుఃఖమో అన్నీ వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు భావోద్వేగాన్ని ఆపుకుంటున్నాం. అది సంస్కారము అన్నాం. అది జ్ఞానం వలన వస్తుంది. అందుకని విద్య లేనివాడు ఎంత పశువు అని ఎందుకు చెప్పారంటే ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే తెలుసుకోలేరో వాళ్ళు పశువులకు గొడవలు పడతా ఉంటారు. అంతే, నాదే అని. నాదేంటి, నాది నాకు ఎంత రైటు, నీది నీకు అంతే రైటు. ఇందులో రైట్లు లేవు, అసలు తప్పులు లేవు. ఎవరి మనసాలు తయారు చేసుకుంటున్నాం, ఎవరి గ్రహణ యంత్ర తీరు వాళ్ళకి వేరువేరుగా ఉంది. ఇప్పుడు ఇది అర్థం కాలేదనుకోండి, జస్ట్ లైక్ ఊరుకునే విషయాన్ని తీసుకుందాం. ఇది మనం అసలు చెప్పుకోలేదు, ఇది తెలియదు, ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు అందరూ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు అనిపిస్తుంది చూడండి ప్రతి మనిషికి.
ఎందుకని ప్రతి చోట ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలోనే నీకు వ్యతిరేకంగా చేయటం చెప్పడం జరుగుద్ది. ఎందుకని వాళ్ళ ఆలోచనలు నీ ఆలోచనలు వేరుకుంటాయి. ఎంత ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నోళ్ళైనా, ఎంత సర్దుకుని ప్రేమించుకునేవాళ్ళైనా ఖచ్చితంగా వేరువేరుగా చేయటం, వేరువేరుగా వ్యక్తపరచడం ఉంటుంది. మీరు గమనించి చూసుకోండి ఒకసారి. అప్పుడు ఏమంటుందంటే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి భావన మనుషుల్లోకి వచ్చేస్తుంది. ఇది జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు. అసలు ఏ ఇద్దరు ఒకలా ఉండరు అనే సత్యం నీకు అర్థమైన రోజున అసలు నిన్ను ఎవరు గుర్తించాలి అనేటువంటి భావన నీకు పుట్టదో. వాళ్ళు అలా ఉంటారు, నేను ఇలా ఉంటాను, ఇలా వేరు వేరు వాళ్ళందరం కలిసి ఉంటున్నాం, కలిసి పని చేసుకోవాల్సి వస్తుంది, కలిసి బతకాల్సి వస్తుంది, జీవిత అవసరాలు కనుక ఇప్పుడు నేను నా భావాన్ని వ్యక్తీకరించొచ్చా వ్యక్తీకరించకూడదా అనే సభ్యత విద్య ద్వారా, జ్ఞానం ద్వారా వస్తుంది. విద్య అన్నా, జ్ఞానం అన్నా, చదువు అన్నా అన్నీ ఒకటే. సభ్యత వస్తుంది అంతే, అంతకు మించి ఏమి ఉండదు. కానీ ఆ సభ్యత వచ్చినప్పుడు ఏమైంది? ఘర్షణలు ఆగిపోయినాయిగా, నీకు విషయం అర్థమైందిగా. నువ్వు ఇప్పుడు గొడవ పడలేదు, వాళ్ళు నీతో గొడవ పడలేదు, నువ్వు వాళ్ళతో గొడవ పడలేదు. అందరికీ సభ్యత ఉందనుకోండి, అందరికీ జ్ఞానం అర్థమవుతుంది అనుకోండి. ఓహో నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి అలా అనిపిస్తుందిలే, అదే అవునులే అని. అప్పుడు ఇంకా గొడవ ఉందా? వ్యక్తీకరించటాలు ఆపేస్తాం. ఈ వ్యక్తీకరించటాలు ఆపేసే జ్ఞానం లేనటువంటి, ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఎవరితో నాకు పడట్లేదు, ఏంటి ఎందుకు పడట్లేదు, ఎవరు నాకు అనుకూలంగా లేరు, ఏంటి ఎలా నా జీవితం, నేను అసలు ఎలా బతుకుతాను, నా కర్మ ఎలా కాలిపోయింది ఏంటి, నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి, నేను వచ్చి ఇంట్లో పడ్డానేంటి, ఇళ్ళ మధ్య పడ్డానేంటి, ఈ భర్త దొరికాడు ఏంటి, ఈ భార్య దొరికింది ఏంటి, నా కర్మ ఏంటి అని, నాకు ఇలాంటి పిల్లలు పుట్టారేంటి, ఏదో ఒకటి సంథింగ్. ఈ సమూహం మధ్య ఉన్నానేంటి, ఏ సమూహం మధ్య ఉన్నా నీకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే నీకు సత్యం అర్థం కాలేదు కాబట్టి. దూరపు కొండలు నునుపని వాళ్ళతో నువ్వు లేవు కాబట్టి ఇవన్నీ వెళ్ళి స్నేహితులకి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో కలిసి నువ్వు జీవించినప్పుడు మళ్ళీ వాళ్ళే తెలుస్తాయి నీకు. అప్పుడు మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు కాదంటావు. ఎప్పటికీ జ్ఞానం లేని వాళ్ళందరూ కూడా ఎదుటోళ్ళు మంచోళ్ళు కాదని చెబుతూ ఉంటారు. అది చెబితే పర్వాలే, అది విషయం వరకు. కానీ వాళ్ళకి ఒక అభద్రత తయారవుతుంది. నాతో ఎవరు కలవట్లేదు, నేను ఎవరితో కలవలేకపోతున్నాను. ఇది తెలియకుండా ఒక అభద్రత, మనసులో ఒక ఆందోళన, భయం, ఇటువంటి వాటిని కలిగిస్తా. ఈ అభద్రత అలా సంవత్సరాల పాటు సాగుతుంది అనుకోండి, అది ఒక ఒత్తిడి కింద తయారవుతుంది, యాంగ్జైటీ కింద తయారవుతుంది. ఏంటి ఇప్పుడు అలా కొన్ని రోజులు అయ్యాయి. ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళు ఇంకోటి అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా నాకు నచ్చదు అంటే వాళ్ళు ఇంకొకటి అంటారు, వాళ్ళు నన్ను ఏదో అంటున్నారు, నేనేం చేసినా ఏదో ఒకటి అంటున్నారు, నేను ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటున్నారు అంటున్నాం. కానీ అసలు వాళ్ళు చేసేవేవి నాకు నచ్చట్లేదని మనం తెలుసుకోవట్లే. ఎందుకంటే విభిన్నత. వాళ్ళు ఏదో ఒకటి అంటలా, నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు. సింపుల్ థింగ్. ఎటు నుంచైనా చూడొచ్చు దీన్ని, ఏ కోణం నుంచైనా చూడొచ్చు దీన్ని. ఏ కోణం నుంచైనా, వాళ్ళ కోణం నుంచి చూడొచ్చు, మన కోణం నుంచి చూడొచ్చు. అంటే వాళ్ళ వైపే చూసినప్పుడు అందరూ నన్ను ఏదో ఒకటి అంటున్నారు. ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ప్రతి పనికి, ప్రతి మాటకి ఏదో ఒకటి అంటే నేను అలా బతకనని అడుగుతూ ఉంటారు చాలామంది. ప్రతి పనికా, ప్రతి మాటకా ఇంకోటి చెబుతారా అంటే మనుషులందరూ అంటే ఇంకోటి చెబుతారు. ఇది కదా జ్ఞానం. ఎందుకని? వ్యక్తీకరణలు వేరువేరుగా ఉన్నాయి, గ్రహింపులు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ప్రతి మాటకి ఇంకోటి చెబుతారు. అసలు అవునని ఎవరు ఇంకొట్టరు. ఒకవేళ అవునని ఎక్కడైనా ఊంకొడితే కొన్ని సందర్భాలు కలవచ్చు. ఎందుకంటే మనుషులందరూ మానవ సమూహంలో కొన్ని విషయాలు ఒకేలా ఉంటాయి కాబట్టి. లేదా ఏ పై యజమానులో మనకంటే పయ్యోళ్ళలో కాదని తెలిసినా, ఇప్పుడు చెబితే మనం కాదంటే నష్టపోతాం అన్న చోట అలా మౌనంగా అంగీకరించవచ్చు. లేదా గొడవలు ఎందుకు అన్నోళ్ళు మౌనంగా ఊరుకోవచ్చు, నటించవచ్చు. అంతే తప్ప సహజ జ్ఞానం ఇలాగే ఉంటుంది. ఈ సహజ జ్ఞానం తెలియనప్పుడు అంతా నాకు వ్యతిరేకంగానే ఉంది, అందరూ ఏం చేసినా వ్యతిరేకమే అంటున్నారు, అసలు ఏ మాట మాట్లాడినా వ్యతిరేకమే అంటారు, నేను ఎలా బతకను, ఇది సమస్య వస్తుంది ఇప్పుడు. అందుకే విద్య లేనివాడు వింత పశువు అంటే వింత వింత ఆలోచనలు వస్తాయి, జంతుతుల్య ఆలోచనలు వస్తాయి. అసలు నేను ఎలా బతకాలి వీళ్ళ మధ్యలోనే. ఇలా అందరూ ఎవరికాళ్ళు ఎలాగే అనుకుంటున్నారు. మీకు తెలిసే విషయం, మీరు హోల్ హార్టెడ్గా వెళ్ళిపోయి మొత్తం పరిశోధన అంటే సంబంధం లేని వాళ్ళతో పరిశోధనలు చేపిస్తే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రతి కుటుంబ సభ్యురాలు ఇదే ఆన్సర్ చెబుతారు. ఏమైనా తెలుసా? అసలు వీళ్ళ మధ్య జీవించడం అంత నరకం ఇంకోటి లేదు, నేను భరించలేకపోతున్నానని. కానీ
కానీ పైకి మనకి చెప్పరు, అది అంతే. అందరికీ అదే భావన ఉంటుంది. కారణం ఏంటంటే విభిన్నత. విభిన్నతల మధ్య జీవితం ఎవరికైనా అలాగే ఉంటుంది. అది విభిన్నత, గ్రహింపులు వేరు అని తెలిసినప్పుడు మన అవసరాలు మారవు, మన ఆలోచనలు మారవు, మనకు వచ్చే భావోద్వేగాలు మారవు. కానీ విషయం జ్ఞానం అర్థం అవటం వలన మనం వ్యక్తీకరించే తీరుతెన్నులు మారుతాయి. ఇప్పుడు ఈ విషయాన్ని నాకు ఇలా అనిపించింది, దీన్ని వ్యక్తీకరిద్దామా వద్దా అని ఆపేసుకుంటారు అంతే. ఆపేసుకునేటువంటి తత్వం తెలుస్తుంది. చాలా చోట్ల గౌతమ బుద్ధుడి చరిత్ర చదివితే చాలా చోట్ల ఆయన ఎదుటి వాళ్ళు అడుగుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయేవాళ్ళు. తన సొంత శిష్యులైనా సరే ఏదైనా అడుగుతున్నప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు. ఆయన కొన్నిటికి చెప్పేవాళ్ళు. అంటే ఈ విషయం చెప్పదగిన విషయం కాదు, ఇది చెప్తే కాంట్రవర్సీగా ఉండొచ్చు, లేదా దీనికి అనేక భావాలు రావచ్చు అన్న చోట అసలు ఆన్సరే చెప్పేవాళ్ళు కాదు. అవును కాదు ఏమి చెప్పేవాళ్ళు కాదు, మౌనము అంతే. ఇది చెప్పొచ్చు అన్న చోట ఆయన మాట్లాడేవారు అంతే. అది ఒక జ్ఞానంలో అత్యుత్తమ స్థాయి. అందుకే మోక్షం అన్నప్పుడు దాన్ని జ్ఞానోదయం అంటారు. అంటే జ్ఞానం సంపూర్ణంగా అర్థమై ఇది ఇలాగే ఉంటుందని తెలిసినప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి, ఆయనకి భావాలు పుట్టలేదనా? భావాలు పుట్టినాయి. ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం చెప్పినా అదో కాంట్రవర్సీ అవుద్ది, ఆడేదో పనికిరాని ప్రశ్న అడిగాడు. ఇప్పుడు దానికి చెప్పాను అనుకో, బుద్ధుడు ఎలా చెప్పాడని చెప్పి మళ్ళీ నా పేరు చెబుతాడు. ఈ గొడవంతా ఎందుకన్న చోట మౌనంగా ఉన్నారు ఆయన. లేదు ఇది చెప్పొచ్చు, ఇది సత్యము, ఇక్కడ ఇటువంటి కాంట్రవర్సీ రాదన్న చోట చెప్పారు. చాలా మౌనం కామ్గా ఉండిపోయారు. అలాగే ఆయన్ని అనేక సార్లు భిక్షక వృత్తిలో తిట్టారంటే, నేను బయట ఉదాహరణలు చెబుతున్నాయి, ఆధ్యాత్మికత వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోకుండా ఇంట్లో వాళ్ళ ఉదాహరణలు చెబితే అన్ని ఇంట్లో కుటుంబంలో కొన్ని బాగోవని చెప్పట్లేదు. ఇక మిగిలిన మీరు కంపేర్ చేసుకొని మీ కుటుంబాల్లో అర్థం చేసుకోండి. విభిన్నత ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎప్పుడు విభిన్నత ఇంతే. అది చాలా సందర్భాల్లో గౌతమ బుద్ధుడిని అనేక సార్లు తిట్టారు భిక్షకి వెళ్తుంటే. ఆ పక్కనున్న శిష్యులకు కోపం వచ్చి తిట్టిన వాళ్ళని తిడదామని ప్రయత్నం చేశారు. బుద్ధుడితో చెప్పారు వాళ్ళకి, పోనీ కనీసం మీరు గౌతమ బుద్ధుడని మీ గొప్పతనం వాళ్ళకి చెప్పొస్తామని. ఆయన ఎంత కామ్గా చక్కగా ఉన్నారంటే, ఆయనకి చక్కగా ఉండటానికి కారణం వాళ్ళు తిట్టినప్పుడు బాధ లేకపోవటం కాదు. మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది జ్ఞానం అర్థమైంది. ఏమని, నేను భిక్షకు వచ్చాను, ఇంతకాలం తిట్టింది ఏంటో తెలుసా, అర్థం చేసుకుంటే అది కూడా కరెక్ట్గానే ఉంది. ఆయన రాజకుమారుడు, చాలా అందంగా ఉండేవాడు, శరీరం చాలా చక్కగా బలంగా బలిష్టంగా ఉండేది. పైగా ఆయన యవ్వనంలో ఉన్నాడు. ఆయన అసలు ఆయన అడుక్కునేవాడని నమ్మరు ఎవరు, అలా ఉంటాడు ఆయన. ఎందుకంటే రాజకుమారుడు చక్కగా పెరిగాడు, బ్రహ్మాండంగా పెరిగాడు, అన్ని వసతులతో సౌకర్యాలతో పెరిగిన శరీరం అది. అది చూసి తిట్టేవాళ్ళు, ఏమయ్యా యవ్వనంలో ఉన్నావు, శుభ్రంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, మహా అందంగా కూడా ఉన్నావు, పని చేయడం బద్ధగా నీకు అడుక్కుతున్నావు, పని చేసుకోవచ్చు కానీ తిట్టేవాళ్ళు. అది తిడతామంటే అది నిజమేగా. బుద్ధుడు ఎందుకు పని చేయట్లేదని వేరే విషయం. ఇప్పుడు మన పిల్లలనైనా తిడతాంగా, మన ఇంట్లో వాళ్ళనైనా తిడతాంగా. అక్కడ బుద్ధుడికి తిట్టినప్పుడు బాధ కలగదా అంటే ఖచ్చితంగా బాధ కలుగుద్ది. కానీ ఆయనకు అర్థమవుతుంది, వాళ్ళు చెబుతుంది నిజమే. కానీ నేనెందుకు పని చేయట్లేదంటే, ఈ జ్ఞానోదయమో, ఈ మోక్షమో, అసలు ఈ శరీరమో, ఈ పుట్టుకో చావో మరణమో, ఈ ఆత్మసాక్షాత్కారమో, దీని అంతా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను పని పాట చేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా మళ్ళీ పనులు చేసుకొని సంపాదించుకొని అదంతా కాలం కుదరటం లేదనే రాజ్యం వదిలి వచ్చేసాను, భార్య పిల్లలను వదిలి వచ్చేసాను, 24 గంటలు దానికే సరిపోతుంది అక్కడ. కాబట్టి ఇంత భిక్షాన్నంతో బతికేసి మిగిలిందంతా నన్ను నేను పరిశీలించుకుంటూ, నన్ను నేను తెలుసుకుంటూ, నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకునే తపస్సు, ధ్యానమో ఏ పేరు పెడితే ఆ పేరు అది చేసుకుంటున్నా. అందుకని ఇంత భిక్షాన్నం అడుగుతున్నా, ఎందుకంటే పని పాట పెట్టుకోకుండా. ఎందుకంటే అది చేయాలి కాబట్టి, తపస్సు చేయాలి కాబట్టి, ధ్యానం చేయాలి, లేదా జ్ఞానాన్ని పొందాలి కాబట్టి. అందుకని అడిల్లే. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళు పెడతారు, తిట్టేవాళ్ళు తిడతారు. ఎందుకని అలా రెండో నిజమే. కొంతమంది పాపం పెట్టాలనిపిస్తుంది కదా, గౌరవంగా ఎవరు వచ్చారని పెడతారు. పోన్లే వాళ్ళకి అన్నం లేదని కొంతమంది జాలితో పెడతారు. కొంతమంది అది మిగిలిపోయింది పారేయటం ఎందుకు, కుక్కలకు పెట్టడం ఎందుకు, ఎలుక పెడదాంలే అని పెడతారు. అనేక భావాలతో పెడతారు. ఏదో ఒకటి నాకు ఎంత దొరికితే నా పని అవుద్ది, నా పని వాళ్ళకేం తెలుసు. నేను జ్ఞానం పెంచుకోవడం కోసం వచ్చానని వాళ్ళకి తెలియదు కదా. తెలిసినా వాళ్ళు పెంచుకోవట్లేదుగా. తెలిస్తే మాత్రం తిట్టకుండా ఉంటారు ఏంటి, నీ జ్ఞానం ఏంటి, నీ బాగుందండి, నువ్వు జ్ఞానం పెంచుకుంటే మేము అన్నం పెట్టాలా అని తిడతారు. అప్పుడు
వాళ్ళు ఉంటారు. కాదు అది నచ్చి శిష్యులే వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ అడుక్కుంటానే ఉన్నారు. మళ్ళీ ఎందుకని ఇప్పుడు పని పాటలు చేసుకుంటూ వెళ్ళి మరి జ్ఞానం ఎక్కడ తెలుసుకుంటాం, తపస్సు చేయలేం కదా, మీరు కూడా భిక్షకు వృత్తి తీసుకోండి అన్నాడు. అలా వచ్చింది అసలు సన్యాసం. కాబట్టి ఇందులో తప్పు ఒప్పులు ఏమి లేవు. ఇక్కడ విషయం అర్థమైంది కనుక ఆయన సైలెంట్గా ఉంటారు. అందుకే చాలా మంది ఇప్పుడు మీరు రోడ్ల మీద కూడా చూడండి, భిక్షగాళ్ళు, ఇటువంటి మామూలుగా సన్యాసులు, సాధువులు, ఇటువంటి వాళ్ళు భిక్షగాళ్ళు, భిక్షగత్తెలు తిరుగుతున్నప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, మేలకుండా పోతుంటారు. ఎక్కువ మంది మేము అడుక్కుంటున్నాం కదా అని మేలకుండా పోతారు. కొంతమంది ఎదురు తిరిగి తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. అన్నీ కరెక్ట్. అక్కడ ఇలా గౌతమ బుద్ధుడిని చంపడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకని ఆయనకు పేరు వచ్చేస్తుంది, బళ్ళు మంది శిష్యులు ఆయన వెనక పడి శిష్యులు అయిపోతున్నారు, పేరు వస్తుంది. అది కరెక్టే. పేరు వస్తే భరించలేని వాళ్ళు బళ్ళు మంది ఉంటారు. ఇక్కడ మన సొంత ఇంట్లోనే ఉంటారు. అసలు మీకు తెలియదేమో, నికార్సుగా లోపల హృదయంలోకి వెళ్ళి చేయేసుకు చూసుకోండి మీరు. భర్తకు పేరు వస్తే భార్య భరించలేదు. మరి నేను కొంతమందిని చూశాను అలా అంటాను. భార్యకు పేరు వస్తే భర్త భరించలేడు, జలశీలతో చచ్చిపోతుంటారు. ఇద్దరు తమ కింద ఉండి భరించగలరు, తమ కంటే పైకి వెళ్తుంటే భరించలేరు. తమ సొంత పిల్లలు, తమ కొడుకులు కూతుళ్ళు తమ కంటే ఉన్నత స్థాయికి వెళ్తుంటే భరించలేని తల్లిదండ్రులను చూశాను. మీరు చూశారో లేదో నాకు తెలియదు. సహజంగా తల్లిదండ్రులు ఆనందపడతారని చెబుతారు, ఆనందపడే వాళ్ళని కూడా చూశాను. కానీ భరించలేని తల్లిదండ్రులు బోల్డ్ మందిని చూశాను. మళ్ళీ అలా ఆనందపడే తల్లిదండ్రులు కూడా వివాహాలై పిల్లలు వెళ్ళినాక తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక తల్లిదండ్రులు తమ పిల్లల్ని విమర్శించిన వాళ్ళే. కారణం ఏదైనా ఉండొచ్చు. ఇలా అన్ని బంధాలలోనూ ఇది ఉంటుంది. కారణం అక్కడ మనుషుల్లో తప్పు కాదు, విభిన్నత. వీళ్ళ స్థితులు వేరు, వీళ్ళ పరిస్థితులు వేరు, వీళ్ళ గ్రహింపులు వేరు, వీళ్ళ వ్యక్తీకరణలు వేరు. వాళ్ళ స్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు, వాళ్ళ గ్రహింపులు వేరు, వాళ్ళ వ్యక్తీకరణలు వేరు. ఈ జ్ఞానం తెలిస్తే ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు, ఏ మార్పులు రావు, ఏ మహిమలు జరగవు, ఏ అద్భుతాలు జరగవు. ఆధ్యాత్మికత అంటే ఇంత ఈ జ్ఞానం తెలుసు. ఇదంతా విభిన్నత అనేటువంటి జ్ఞానం తెలుసు. ఇప్పుడు విభిన్నతలు ఇంకా గొడవలు ఏంటి వస్తాయి? భావాలు విభిన్నతలు ముళ్ళుగుచ్చుకుంది, విభిన్నత అని తెలిసింది. ముళ్ళుగుచ్చుకున్నప్పుడు ఉండదా? ఓ మనిషి తిడితే బాధ ఉండదా? ఓ మనిషి ఇబ్బంది పెడితే బాధ ఉండదా? ఆ టైంకి తినపోతే బాధ ఇదా? బాధ ఎందుకు రాదు? ఆకలి ఉన్నప్పుడు ఆకలి బాధేగా. ఆ సమయానికి తినాలి, తిననంతసేపు బాధగానే ఉంటుందిగా. అనారోగ్యాలు బాధించవా? అన్ని బాధిస్తాయి, కానీ వ్యక్తీకరించరు. ఎందుకంటే విభిన్నతలు ఎలాగే ఉంటాయి అని తెలిసినప్పుడు వ్యక్తీకరించడం ఎలా కుదురుతుంది? అంటే వ్యక్తీకరించవచ్చు. జ్ఞానం ఉన్నవాళ్ళు వ్యక్తీకరించడం, జ్ఞానం ఉన్న వాడికి అర్థమయ్యేది ఏంటంటే వ్యక్తీకరించడం తప్పని. నాకు అర్థమవుతుంది కాదు విభిన్నత, నాది విభిన్నత. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, ఒకసారి హోటల్స్కి వెళ్ళి భోజనం చేస్తుంటాం. అంటే నాకే జరిగింది ఒకసారి. ఏదో సందర్భంలో, ఇప్పుడు కాదు ఎప్పుడో విషయాలు ఇవన్నీ, ఏదో సందర్భంలో మొత్తం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళినాం. హోటల్కి వెళ్తే హోటల్లో మొత్తం లోపలంతా ఫుల్ అయిపోయి ఉంది. బయట సోఫాలు వేసుకొని మీ పేరేది రాసి కూర్చొని పిలుస్తాం అన్నారు. విపరీతమైన ఆకలి వేస్తుంది. అప్పటికే ఆకలి విపరీతంగా ఉంది. వాళ్ళు కూర్చొని పిలుస్తా అన్నారు. కూర్చొని పిలుస్తా అన్నోళ్ళు లైన్లో మా ముందోళ్ళని పిలుస్తున్నారు, లోపల ఖాళీ అవుతుంటే. ఎందుకంటే మరి నిజమే కదా, మేము వెనకొచ్చాం, మా ముందు చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. అక్కడ ఆ లోపల ఎన్ని సీట్లు ఖాళీ అవుతున్నాయి అన్ని సీట్లకే పిలుస్తున్నారు. ఏం చేయాలి మీరు? ఇప్పుడు బాగా ఆకలి తగ్గిందే, కోపం వస్తుంది. ఆకలి వలన కోపం వస్తుంది. ఎందుకంటే తొందరగా వెళ్ళి తినేస్తేనే ఆకలి తీరుతుంది. అంటే నా పర్సనల్ నాకు తెలుస్తుంది ఆ విషయం. కానీ ఇప్పుడు ఎవరిని కోపగించుకోను, పాయింట్ అది. ఇక్కడే హోటల్ వాళ్ళతో గొడవలు పడిన వాళ్ళు, మా ముందే అక్కడ గొడవలు పడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎంతసేపు కూర్చోవాలి, అయ్యని ఇయ్యని, అసలు నిన్న ఆ హోటల్కి ఎవడెళ్ళమన్నాడు, ఆ మాట ఆడు అన్నాడు అనుకో, ఏమన్నా అర్థం ఉందా దానికి? ఆడి మీదకి వెళ్ళి ఎగరటానికి ఏంటి? ఆడు ఏదో హోటల్ పెట్టుకున్నాడు, ఇష్టమైతే వెళ్ళి అయితే బానే. ఆ లోపల సీట్లు లేవు, రమ్మనేగా హోటల్ పెట్టాడు. కానీ నీలాంటి వాళ్ళు అందరూ తింటున్నారు కదా లోపల. ఇది అర్థమైనప్పుడు ఆకలేస్తుంది. ఆకలి వలన, ఆకలి తీర్చకపోవడం వలన కలిగే బాధ కలుగుద్ది. ఆ బాధ నుంచి కోపమో, తాపమో, నిరుత్సాహమో, ఇదేంటనో అదేంటనో అన్నీ అనిపిస్తాయి. కానీ జ్ఞానం వ్యక్తీకరించకుండా వాటిని ఆపుద్ది. అదే ఆధ్యాత్మికత. మహాత్ములందరికీ భావాలు తెలియక కాదు, మొద్దుబారిపోయి కాదు, ఎవరో మొద్దుబారిపోరు. వ్యక్తీకరణలు ఆపుతారు. ఇవి ఇలాగే ఉంటాయి, ఎందుకులే వదిలే అని. జ్ఞానం ఎప్పుడు కూడా వడపోసి వ్యక్తీకరిస్తుంది. ఎంత సింపుల్ అంతే. జ్ఞానం అనేది ఒక వడపోత కార్యక్రమం.
ఇప్పుడు మనం టీ పెట్టుకున్నాక ఏ టీనో పెట్టుకున్నాక టీని వడపోస్తారు, ఫిల్టర్స్ ఉంటాయి, టీ వడపోసే ఫిల్టర్ ఉంటుంది. ఆ టీ పొడి అంతా పైనుండి పోతే టీ కిందకు వస్తుంది. అలా వడపోత జ్ఞానం అంటే ఏంటి? ఏది వ్యక్తీకరించాలి, ఏది వ్యక్తీకరించక్కర్లేదని వడపోస్తుంది జ్ఞానం. కానీ భావం వచ్చేస్తుంది అందరికీ. భావం ఖచ్చితంగా వస్తుంది. భావం రాకుండా ఎందుకు ఉంటుంది మనుషులు అన్నాక? ఈ విభిన్నతని అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ చెప్పా, ఎవరూ నాకు అనుకూలంగా లేరు అనిపిస్తూ ఉంటుంది. నాకు అనుకూలంగా లేరు అనే విషయాన్ని సంవత్సరాలు గడుపుతూ అసంతృప్తి వస్తుంది. ఎవరు నాకు అనుకూలంగా లేరు, నాకు నచ్చినట్లు లేరు, నేను అనుకున్నట్లు లేరు, ఎవరు నాకు సహకరించట్లేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఆ నేనుని పెంచుకుంటూ వెళ్ళిపోతాం. అదంతా కొన్ని రోజులకి అసంతృప్తి కొన్ని రోజులకి అభద్రత అయ్యి, ఆ అభద్రత కొన్ని రోజులకి టెన్షన్ అయ్యి, యాంగ్జైటీ అయ్యి, నీకు తెలియకుండానే నువ్వు అందుకు గాబరాగా ఎందుకు ఉంటున్నావు, కంగారుగా ఎందుకు ఉంటున్నావు, స్పీడ్గా ఎందుకు మాట్లాడుతున్నావు, ఆవేదనగా ఎందుకు ఉంటున్నావు. అసలు కొంతమంది నాకు తెలిసి నా దగ్గర ఉన్నోళ్లే, మా కుటుంబ సభ్యుల్లో వాళ్ళే, ఊరికనే మామూలుగా కూర్చొని ఏముండదు, ఊరికనే అలా మామూలుగా కూర్చొని అంత మంచిగా ఉంటుంది, మామూలుగా ఉంటాం ఆ రోజు వరకు. ఆ రోజు మామూలుగా ఉంది, హాయిగా ఉంది, అందరూ మంచిగానే ఉన్నారు. అలా నాకు తెలియదు ఎందుకు ఏడుపు వస్తుంది, నాకు ఏడవాలనిపిస్తుంది అంటూ ఉంటారు. అట విన్నా నేను, మా వాళ్ళే అలా అసలు ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు. నాకేంటో తెలియదు ఎందుకు ఏడవాలనిపిస్తుందని. ఒత్తిడిని నొక్కేసుకున్నాక వాళ్ళ కంట్రోల్ వాళ్ళల్లోనే లేక అసందర్భంగా ఏడవాలనిపిస్తుంది. సందర్భం కూడా లేదు. అంటే నొక్కేసి ఉంచావు, ఎప్పుడు బయటికి వెళ్దామని చూస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ఏం నొక్కేసి ఉంచావు అంటే అందరూ నాకు వ్యతిరేకమే. ఎవరూ నీకు వ్యతిరేకం కాదు, నీ బుర్రలో జ్ఞానం లేదు, సత్య జ్ఞానాన్ని వాటలను. ప్రపంచంలో ఎవడికి వ్యతిరేకం కాదు అసలు. నీకు వ్యతిరేకం కోసం ఎవడు బతుకుతాడు? ప్రపంచంలో అందరికీ ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ప్రపంచ లక్షణము వైరుధ్యత, విభిన్నత. అది వ్యతిరేకత కాదు, విభిన్నత. వాళ్ళు వేరు, నువ్వు వేరు కదా. నీ శరీరం వేరు, వాళ్ళ శరీరం వేరు, నీ మనసు వేరు, వాళ్ళ మనసు వేరు కదా. మరి అందరూ నీకు అనుకూలంగా ఎందుకుంటారు? ఎవరో నన్ను గుర్తించట్లేదేంటి? ఇవన్నీ కూడా ఎక్కువ బలహీనులు, స్వతంత్రంగా ఏమీ చేయలేని వాళ్ళు, లేదా అత్యధిక అత్యాశలు దురాశలు ఉన్నోళ్ళు, ఇతరుల మీద ఆధారపడి సుఖాలు పొందేయాలనుకునేవాళ్ళు, లేదా తక్కువ కష్టంతో ఎక్కువ పొందేయాలనుకునేవాళ్ళు, లేదా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువ ఉన్నోళ్ళు. అంటే మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఉంది, మనం అంత అవ్వలేకపోతున్నాం. ఇవన్నీ మళ్ళీ దురాశల్లోకి వస్తాయి. ఇటువంటి వాళ్ళకి పైకి ముసుగు కప్పుకుంటారు మంచోళ్ళలాగా. మంచోళ్ళు ముసుగులో మాట్లాడుతూ ఉంటారు, కానీ భరించలేరు. తన సొంత భర్తకి పేరు వస్తుంటే భరించలేక తన సొంత కుటుంబాన్నే నాశనం చేసుకున్న భార్య తెలుసు నాకు. అంటే ఎక్కువ మంది భార్యలు నాకు ఎడ తెలుస్తారో తెలియదు, కొంతమంది తెలుసు, ఒకళ్ళిద్దరు తెలుసు. భర్తకి పేరు వస్తుంది, భర్త గొప్పడైపోతున్నాడు, భర్తకి పేర్లు వస్తున్నాయని తనని ఇప్పుడు భర్తను గౌరవించినట్టు ఆ భర్త కంటే ఆ పోస్ట్ తనకు కావాలి, తనకు అంత గౌరవాలు కావాలి, ఆ కీర్తి ప్రతిష్టలు తనకు కావాలని తన జీవితాన్ని తన కుటుంబాన్నే నాశనం చేసుకున్నటువంటి భార్యలు తెలుసు నాకు. అంటే భార్యలు తెలుసు అంటే నేను స్త్రీలను చూశాను, అటువంటి భర్తలు కూడా బోల్డ్ మంది ఉంటారు, ఖచ్చితంగా బోల్డ్ మంది ఉంటారు. అంటే అటువంటి భర్తలు తెలుసు, సంపూర్ణంగా ఏంటో తెలియదు. అంటే వేరే వాళ్ళ కుటుంబాల్లో ఇక్కడ నాకు తెలిసి నాకు దగ్గర కుటుంబాల్లో తెలిసేది. ఇందుకే వాళ్ళే నాశనం చేసుకున్నారు. భస్మాసుర హస్తాలు అంటారు. భస్మాసుర హస్తం అంటే ఏంటో తెలుసా? భస్మాసురుడు శివుడి కోసం ప్రత్యక్షం అవటం కోసం తపస్సు చేశాడు. శివభగవానుడు ప్రత్యక్షం అయ్యాడు, వరం ఇచ్చాడు. ఇదేం వరం అడిగాడు తెలుసా? దేవుడు ప్రత్యక్షం అయితే నేను ఎవరిని ఎత్తుని చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలన్నాడు. అంటే సరే ఏదో తపస్సు చేసి చచ్చావు, నేను ప్రత్యక్షమయ్యాను, కానీ తీసుకో వరం ఇచ్చాను బో అన్నాడు ఆయన. వీడేం చేశాడు తెలుసా? అసలు నువ్వు ఇచ్చిన వరం నెరవేరుద్దో నీ నెత్తినే చేయబెడతాను అన్నాడు. ఎవరినెత్తిన? శివుడిని ఎత్తిన. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కథ ఎందుకు చెప్పాను తెలుసా? నీకెవరు మేలు చేస్తున్నారో వాళ్ళ నాశనమే కోరుకుంటున్నావు. నీ భర్తకు పేరు వస్తే భరించలేకపోతున్నావు,
నీ భర్త లేకపోతే నీ బతకడం కుదరదు. నీ భార్యకి కొంచెం పేరు వస్తే భరించలేకపోతున్నావు, నీ భార్య లేకపోతే నువ్వు బతకడం కుదరదు. నీ కొడుకు పేరు వస్తే నువ్వు భరించలేకపోతున్నావు, నీ కొడుకును పోగొట్టుకుంటే నీది నాశనం అయిపోద్ది. నీ తండ్రికి పేరు వస్తే నువ్వు భరించలేకపోతున్నావు, నీ తల్లికి పేరు వస్తే నువ్వు భరించలేకపోతున్నావు. ఏ సంబంధ బాంధవ్యంలో ఉన్నా నీ వాళ్ళకే కొంచెం నీకంటే మంచి పేరు వస్తే తట్టుకోలేకపోతున్నావు, లేదా నీ స్నేహితులకి పక్క వాళ్ళకి పేరు వస్తే తట్టుకోలేకపోతున్నావు. దానివల్ల నువ్వే నాశనం అయిపోతావుగా. నేను నాశనం అవుతానని తెలిసినా నేను తట్టుకోలేకపోతున్నానని ఈర్ష్య, స్వార్థ, ద్వేష, అసూయలు. అదే మహాభారతం. దుర్యోధనుడు పాపం మొదటి నుంచి చెబుతానే ఉంటాడు, ధృతరాష్ట్రుడు మొదటి నుంచి చెబుతానే ఉంటాడు, అయ్యా మేము భరించలేం, మాకు ఈర్ష్య, మాకు అసూయ, పైకి నటిస్తాం, ఎలా అయినా పాండవుని నాశనం చేసేసి ఆ రాజ్యం తీసుకోవాలి, అప్పుడు దాకా మా వల్ల కాదు, మాలో ఈ గుణాలు ఉన్నాయి, మేము తట్టుకోలేము అని 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 చేసి 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 వాళ్ళే చచ్చిపోయారు. ఇది భస్మాసురస్తం అంటే వాళ్ళ నెత్తిన వాళ్ళే పెట్టుకున్నారు. అలా తన కుటుంబాలను వాళ్ళ కుటుంబాలను వాళ్ళే నాశనం చేసుకుంటారు. నా కొడుకు మీద ఈర్ష్య, నా కొడుకు పేరు వచ్చేస్తుంది, నాకంటే ఎక్కువ భరించలేను. అమ్మో మా నాన్నకి నాకంటే ఎక్కువ పేరు వస్తుంది, మా నాన్న మంచోళ్ళు అంటున్నారు, నన్ను మంచోడిని అయిపోవాలి, లేదా మా అమ్మ మంచిది అంటున్నారు, నేను మంచోడిని అయిపోవాలి, నేను మంచిదాన్ని అయిపోవాలి, భరించలేను ఏదైనా కానీ. భస్మాసురస్తం. ఇప్పుడు నా వాళ్ళని నాశనం చేయడానికి నేనే చేయబట్టి నేను కూడా నాశనం అయిపోతా వాళ్ళతో పాటు. నా కుటుంబంలో మెయిన్ పాత్రదారులు నాశనం అయితే నేను నాశనం అయినట్టేగా. ఎక్కడైనా కుటుంబాలు నాశనమైనవి, మనుషులు నాశనం అయ్యారు, చెడు వైపుకి వెళ్ళిపోయారు, చెడులోకి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా చెబుతున్నా అది భస్మాసుర హస్తాలు. ఎవరికాళ్ళు వాళ్ళని ఎత్తిని చేయబెట్టుకొని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ సొంత వాళ్ళని. మళ్ళీ మా అబ్బాయి పాడైపోయాడు, మా అమ్మాయి పాడైపోయింది, మా నాన్న పాడైపోయాడు, మా అక్క పాడైపోయింది, మా చెల్లి, వాళ్ళ పెద్దవాళ్ళని అయితే మంచోళ్ళు కాదని చెబుతారు, చిన్నవాళ్ళని అయితే పాడైపోయారని చెబుతారు. ఎందుకంటే మొత్తంగా వాళ్ళు మంచోళ్ళు కాదని చెబుతారు. కాదు, భస్మాసుర హస్తాలు. ఇది మనిషిలో ఉండేటువంటి సహజ గుణాలే, నువ్వు పోగొట్టుకోవాలి. జ్ఞానం వలన వాటికి కళ్యాలు పడతాయి. కళ్యాలు పడటం అంటే ఏంటి? ఆ భావాలు రాక కాదు, జ్ఞానం వాటిని వ్యక్తీకరించనివ్వదు. ఇప్పుడు శివుడిని ఎత్తినే చేయబెడతానన్నాడు భస్మాసురుడు. శివుడు పారిపోయాడని కథ రాశారు. అంటే ఏం చేస్తా అలాంటి. ఇప్పుడు శివుడు పారిపోకర్ల, వరం ఇచ్చినోడు కాల్చేయలేడా? ఇప్పుడు నువ్వు చేయబెడితేనే ఎదుటోడు బూడిద కుప్ప అయిపోతాడని వరం ఇచ్చినోడు ఆయన్ని కాల్చేయలేడు ఆయన. కాదు, ఇది మన సొంత కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. ఆయన నా కోసమే తపస్సు చేశాడు, పాపం వాడికి వరం నేనే ఇచ్చాను, పిచ్చితనం మొరకత్వం తగలయ్యా, వరం ఇచ్చినోడిని ఎత్తినే చేయబెడదామని బూడిద కుప్ప చేసేస్తే, ఒకవేళ శివుడిని బూడిద కుప్ప చేసేసాడు అనుకో, అప్పుడు వీడు వరం కూడా పోతుందిగా. ఇప్పుడు వీడికి వరం ఇచ్చిన ఆయన ఉంటే కదా వరం నడిచేది, ఆయన ఉండి ఆయన శక్తి పనిచేస్తుంటే కదా అది నడిచేది. ఇప్పుడు శివుడిని ఎత్తుని చేయబెట్టి శివుడు బూడిద గొప్ప అయిపోతే ఇప్పుడు శివుడు అనే శక్తి లేదు కాబట్టి ఇప్పుడు వరం కూడా పనిచేయదు తర్వాత నుంచి. అలాగే భర్తనో, భార్యనో, తండ్రినో, తల్లినో, కొడుకునో, కూతురునో సాగుతుంది కదా అని పోగొట్టుకుంటే ఏదో ఒక రోజు సాగని దశ వస్తుంది నీకు. ఇవే భస్మాసుర హస్తాలండి. అందుకని శివుడు పారిపోయాడని రాశాడు కథలో. శివుడు పారిపోవటం అంటే ఏంటి? సొంత కుటుంబ సభ్యులను ఏమీ చేయలేక, నొప్పించక, తానవ్వక తప్పించుకు తిరుగుతూ అని సైలెంట్గా మౌనంగా వెళ్ళిపోతుంటారు. దాన్నే బుద్ధుడు అనేక చోట్ల మౌనంగా వెళ్ళిపోయాడు. ఆయన వ్యక్తీకరించరో, గ్రహించుట, వ్యక్తీకరించకుండా వెళ్ళిపోతుంటారు. అవే మనకు పురాణ కథల్లోంచి జీవితమే, సైకాలజీనే మొత్తం. శరీర శాస్త్రం, మానసిక శాస్త్రం, జీవన శాస్త్రమే ఉంది. ఎక్కడైనా మీకు ఏమి ఏదో ఆధ్యాత్మికత అంటే ఏదో అనుకోబాకండి. ఆధ్యాత్మికత నువ్వు జీవించే విధానం. జ్ఞానం అర్థమైతే చక్కగా జీవిస్తావు. బుద్ధుడిని చంపేస్తానన్న మౌనంగా ఎందుకు కూర్చున్నాడంటే ఆయనకి ఏమి మౌనంగా కూర్చోవడానికి ఆయన ఫీలింగ్ రాక కాదు. ఇంక నేనేం చేయను, వాళ్ళు ఈర్ష్యాన్ని చంపేస్తానంటే వాళ్ళకైతే రేపు ఇంకోటి చేస్తారు. ఇప్పుడు ఇది ప్రయత్నించారు, రేపు ఇంకో దానికి ప్రయత్నిస్తారు. ఏం చేయను, ఎంతమందిని తప్పించుకొని ఎలా తప్పించుకోవడం కుదురుద్ది? లేదా నిద్రలో చంపేస్తారు, లేదా ఈ శిష్యులతో కలిసి ఎవరితోనో తినే ఆహారంలో ఎంత కల్పించేస్తారు. ఏదైనా నేను మౌనంగా ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఎంతమందితో పోరాడగలను? ఈర్ష్యులు, అసూయులు, ద్వేషాలు ఉన్న వాళ్ళతో ఎంతమంది ఏం చేస్తాం? జ్ఞానం అర్థమైనోడు సైలెంట్గా ఉంటాడు. చావు ఎట్టయినా చచ్చేదే కదా, వచ్చే టైం కదే, వస్తే చంపితే పోనీ ఈడే సంపన, ఏం చేయని. అక్కడ జ్ఞానం అర్థమైంది. అలా కుటుంబ సభ్యులతో జ్ఞానం తెలిసిన వాళ్ళు, కుటుంబ సభ్యులతో అయినా బయట వాళ్ళతో అయినా, మనుషుల మనస్తత్వాలు ఈ జ్ఞానం అర్థమైన వాళ్ళు పోన్లే, ఇంకా వాళ్ళతో మనం చేయగలిగింది జ్ఞానం ఏది, వ్యక్తీకరించడం ఎందుకని ఊరుకుంటారు. జ్ఞానం అర్థమైన వాళ్ళు ఎప్పటికీ అలా ఘర్షణలు పడుతూ సాగుతూ ఉంటారు. కానీ ఫీలింగ్స్ ఆగవు. ప్రపంచంలో జరిగేటువంటి మంచి చెడులు ఆగవు. మంచి ఆగదు, చెడు ఆగదు.
ఏది ఆగదు. ఎందుకంటే ఆ భావోద్వేగాలన్నీ మనుషుల్లో పుట్టేలా మనిషి శరీర నిర్మాణం ఉంది. జ్ఞానం వ్యక్తపరచటాన్ని ఆపుద్ది అంతే. బుద్ధుడు వ్యక్తపరచటాన్ని ఆపాడు, అక్కడ శివభగవానుడు వ్యక్తపరచటాన్ని ఆపాడు. నిమిషంలో ఆయన బూడి చేసేయచ్చు, కానీ ఆడు చేయి పెడతాన్ని అంటపడుతున్నాడు. ఎందుకు ఆడికి దొరకకుండా పారిపోతే అయిపోయిందని పారిపోతుంటే వెనకబడుతున్నాడు. తర్వాత ఏం జరగాలి, కాలంలో జరుగుద్ది. అంటపడుతుంటే ఏమైంది, ఆల్రెడీ ఆడి దుర్మార్గ స్వభావం కాబట్టి మధ్యలో మోహినేను ఆవిడ ఎవరో వచ్చింది, పాపం ఆవిడ ఎగిరిపోయాడు మళ్ళీ శివుడిని వదిలేసి. అంటే ఏంటి, ఒక విషయాన్ని వదిలి ఇంకో విషయంలో మనం పోతానే ఉంటాం కదా. మన ఇంట్లో మోహం అంటే అదేగా. ఈ ఘర్షణ అయింది, ఇంకో చోటుకి వెళ్తాం, మళ్ళీ ఏదో అట్రాక్షన్కి వెళ్తాం, మళ్ళీ అది కూడా నా సుఖం కోసమే, మళ్ళీ నా సుఖం కోసం ఇంకో దానికి వెళ్తాం. ఇక్కడ సుఖం కోసం పోట్లాడాం, గొడవ పడ్డాం, ఘర్షణలు పడ్డాం, మళ్ళీ ఈ సుఖం కోసం ఇంకో చోటుకు పోతాం. ఇది తెలిసినటువంటి వాళ్ళు, ఇది అర్థమైన వాళ్ళు ఎక్కడికి పోరు, అక్కడే కూర్చుంటారు, ఆ ఇంట్లోనే కూర్చుంటారు. ఇప్పుడు మా ఇంట్లో బోల్డ్ గొడవలు అవుతాయి. ఎందుకవో, నాకు వివాహమై 25 ఏళ్ళు పైన అయింది. ఎందుకు గొడవలు అందరితోనూ అవుతాయి. అంటే అసలు విభిన్నత మనుషులు కదా, కానీ ఎక్కడికి వెళ్ళినలాగే ఉంటుంది, ఏ మనుషులతో అయినా ఇలాగే ఉంటుంది. వివాహమై 25 ఏళ్ళు పైన అయింది, నేను పుట్టి 55 ఏళ్ళు అయింది. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు నాకు ఏమన్నా తెలిసి ఉండదేమో, పోనీ 10 ఏళ్ళు అనుకోండి. అక్కడి నుంచి అన్నీ తెలుసుంటాయి. అందరితోనూ, మా ఇంట్లో అందరితోనూ అన్ని రకాలుగాను అన్నీ పడుతూ వచ్చే ఉంటాను. నా వలన వాళ్ళు పడి ఉంటారు, వాళ్ళ వలన నేను పడి ఉంటాను. ఇవన్నీ అర్థమవుతూ వచ్చి ఇప్పుడు అర్థమైనాక ఎక్కడికి వెళ్ళినా ఇది ఇలాగే ఉంటుంది, ఎవరితో అయినా ఇది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు నా ఇంట్లో నేను కూర్చుంటే అయిపోయింది కదా. మౌనంగా ఉండగలిగితే అసలు గొడవ లేదు, ఉండలేనప్పుడు ఘర్షణ అవుద్ది అంతే. కొన్ని ఘర్షణ అయినా అప్పటికి తెలుసుకొని మళ్ళీ అక్కడే కూర్చొని మెదలకుండా. జ్ఞానం అంతే, అలా కూర్చుని. అందుకే గౌతమ బుద్ధుడు ఎక్కడ చంపుతానంటే అక్కడే కూర్చున్నాడు, చంపితే చంపేయండి నేను. ఎక్కడ తిడతంటే అక్కడే కూర్చున్నాడు, తిట్టండి మొత్తం తిట్లయినా వెళ్తానని. ముఖ మొహం మీద మూస్తే తుడుచుకొని వెళ్ళిపోయాడు. తుడుచుకుంటాను కానీ కోపం రాక కాదు, బాధ రాక కాదు, ఏదో ఒకటి మనుషులు చేస్తానే ఉంటారు. వాళ్ళకి అది అర్థం కావట్లేదు. వాళ్ళ స్థితి వాళ్ళ వ్యక్తీకరణ అది, నా స్థితి నా వ్యక్తీకరణ ఇది. నాకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలేదు. నాకు కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది, కానీ వాడికి తెలియదని నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఘర్షణ పెరుగుద్ది తప్ప ఏముంది అందులో. ఉమ్మొస్తే తుడిసేసుకున్నాను అనుకో, గొడవ అయిపోయింది అక్కడికి. ఇంకా ఆడు పొద్దున్నే వచ్చి గౌతమ బుద్ధుడికి శిష్యుడు అయిపోయాడు. పోనీ అది వదిలేయండి, ఆ స్టోరీ అక్కర్లా. మన మీద ఉమ్మూసారు, తుడుచుకెళ్ళిపోయాం అనుకోండి, గొడవ అయిపోయింది. ఉమ్మోస్తారా అని కొట్టామనుకోండి, సపోజ్ ఆడు తిరిగి కొడతాడు. ఒకవేళ మనం ఆయన్ని కొట్టగలిగి కొట్టేసామనుకోండి, తర్వాత ఆడు వెళ్ళి నలుగురిని తెచ్చుకొచ్చి కొడతాడు, ఇంకోటి ఏదో ప్రయత్నిస్తాడు, ఇంకోటి ఏదో ఆగదు కదా ఇది. నువ్వు చేస్తున్నంతకాలం అది ఆగదు, నువ్వే ఎక్కడో చోట ఆపేయాలి దాన్ని. మౌనం ఎప్పుడో చోటకి నువ్వు ఇసిగిపోయి ఎక్కడో చోట మౌనం నువ్వు ఆపాల్సిందే. లేదు, దీన్ని ఆపలేని వాళ్ళు ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతారు కొంతమంది, హత్యల దాకా వెళ్ళిపోతారు కొంతమంది. సాధించలేని వాళ్ళు పెరిగితనంతో ఆత్మహత్యలకు వెళ్ళిపోతారు, వాళ్ళు దాన్ని చంపేసుకుంటారు. అక్కడికి ఫుల్ స్టాప్. అప్పుడు మౌనమేగా, నువ్వు లేకుండా పోయేది అంతే. లేకుండా పోయే బదులు, నిన్ను నువ్వు చంపుకు చచ్చే బదులు మామూలుగా బతకలేవా? అహంకారాన్ని తగ్గించుకొని మౌనంగా ఉండలేవా? అహంకారం చూసేవా నిన్నే చంపేసింది. ఆత్మహత్య అంటే అది. ఆత్మహత్య అంటే ఏంటో తెలుసా? నీ అహంకారం నిన్నే చంపేసింది. అదే భస్మాసుర హస్తం. నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు నీ వాళ్ళ మీద ఈర్ష్యలతో. అదే భస్మాసుర హస్తం. అది ఎవరైనా, నేనైనా మీరైనా, అందరికీ ఉంటుంది ఇది. జ్ఞానం ఈ వ్యక్తీకరణలో ఆపుద్ది అని చెప్పా. ఇప్పుడు ఎదుటోడిని హత్య చేస్తారు, లాస్ట్ అదేగా ఫైనల్లో. కొన్ని ఎదుటోడిని చంపేస్తావు, మౌనంగా ఎదుటోడిని మౌనం పరిచేద్దామని చేస్తావు, ఏమైంది? అప్పుడు శిక్షలు పడతాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని పెత్తనం సాగుతుంది కదా అని ఎదుటోళ్ళని మౌనం పరిచేసామని కరిసేసి అప్పుడేమైంది? వాళ్ళు నీకు సహకరించరు, వాళ్ళు బాధల్లో నీకు సహకరించరు, అప్పుడే నువ్వు కోల్పోతావు. దానికంటే నువ్వు వ్యక్తీకరణను ఆపటమే ఫస్ట్ స్టెప్లో బెటర్. నీ దగ్గరే ఆపచ్చు దాన్ని. ఎందుకంటే ఇది విభిన్నత అని నీకు అర్థమైంది కనుక. విభిన్నతలో ఎవరికి వాళ్ళు ఎలాగే ఉంటారని నాకు తెలుస్తుంది కనుక. ఆపకపోతే ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే, దీన్ని అర్థం చేసుకోకపోతే, ఈ చదువుకోకపోతే ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే, ముందు మళ్ళీ చెప్పా, అసంతృప్తి కలుగుతుంది. అసంతృప్తి ఏంటి ఏది చెప్పినా ఏదో ఒకటి చెబుతున్నారని. అసంతృప్తి అలా కొంతకాలం నడిచి అభద్రతగా మారుతుంది. అసంతృప్తే తర్వాత అభద్రత అవుద్ది. అభద్రత అంటే ఏంటి? నాకు ఏదో సెక్యూరిటీ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. అభద్రత వచ్చినాక యాంగ్జైటీ మొదలవుద్ది, ఒత్తిడి మొదలవుద్ది, స్ట్రెస్ మొదలవుద్ది. ఊరికి నీ లోపలే, బయట వాళ్ళకి తెలియదు అసలు. అసంతృప్తి పెరుగుతుంది, అభద్రత పెరుగుతుంది.
మళ్ళీ అభద్రత, అసంతృప్తి పెరుగుతూనే ఉన్నాయి. ఆ యాంగ్జైటీ, ఒత్తిడి, స్ట్రెస్, ఆందోళన అయిపోయినాయి. అక్కడి నుంచి ఇంక భయం మొదలవుద్ది. అకారణ భయం, ఊరికనే భయం వేస్తూ ఉంటుంది. ప్రతిదానికి నాకేమన్నా అయిపోద్దేమో అనిపిస్తూ ఉంటుంది, నాకేమన్నా జరిగిపోద్దేమో అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దీనికి రెండో యాంగిల్ కూడా ఉంది. ఇలా ఒక అసంతృప్తి, ఎవరితోనూ కుదరక అసంతృప్తి. రెండో యాంగిల్ ఏంటి? అనవసర విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. మళ్ళీ విషయాశక్తి, మళ్ళీ గ్రహణ యంత్రం అని చెప్పాక విన్నయన్ని. విమానం కూలిపోయిందని విన్నాం అనుకోండి, ఇప్పుడు విమానం ఎక్కడానికి భయం వేస్తుంది, లేదా వచ్చి మన ఇంటి మీద కూలిపోద్దామని భయం వేస్తుంది, బస్సు ఎక్కడానికి భయం వేస్తుంది, రైలు ఎక్కడానికి భయం వేస్తుంది, సైకిల్ మీద వెళ్ళడానికి భయం వేస్తుంది, రోడ్డు మీద వెళ్ళడానికి భయం వేస్తుంది, ఇంట్లో ఉంటే కూడా భయం వేస్తుంది, భూకంపాలు వచ్చి కూలిపోద్దామని భయం వేస్తుంది, తుఫాన్లు వస్తాయని భయం వేస్తుంది, ఏదో ఒకటి ఆ పిడుగు నా మీదే పడుద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే బస్సులు ఎక్కడం భయం అన్నోడు తెలుసు నాకు, రైళ్ళు ఎక్కడం భయం అన్నోడు తెలుసు నాకు, అసలు విమానంలో అయితే నాకు ఊపిరి ఆడదు బాబోయ్, మేము విమానం ఎక్కమని ఆగిపోయిన వాళ్ళు తెలుసు నాకు, లిఫ్ట్లు కూడా ఎక్కడో చాలా మంది. ఇది పాపం తప్పు కాదు. అసంతృప్తి పెరిగిపోయి అది అభద్రత కింద మారిపోయి అభద్రత వ్యక్తీకరణకు వచ్చినప్పుడు రకరకాల వ్యక్తీకరణలుగా వస్తుంది. అది పుట్టు పెరిగిన వాతావరణాలను బట్టి. మా ఇంట్లో మా సొంత కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు, కిటికీ తలుపులు అన్నీ వేసేసి ఉంటే ఊపిరి ఆడదో, మాకు ఊపిరి ఆడట్లేదు, గాలి ఆడట్లేదు, కిటికీ తలుపులు తీయమంటా ఉంటారు. నేనే చూశాను, మాకు ఊపిరి ఆడదు. దానికి వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? మాకు ఆక్సిజన్ సరిగ్గా పీల్చటం, లోపల ఏదైనా లోపం ఉందేమో, ఆక్సిజన్ సరిపోవట్లేదేమో, అందుకని కిటికీ తలుపులు వేసేసినప్పుడు అలా అనిపిస్తుంది అంటున్నారు. సరే ఇలా అంటున్నారు కదా, ఒకవేళ ఇది నిజమేనా? మానసిక స్థితి అంటే నేను ఆధ్యాత్మికతలో రావడం వల్ల చాలా పరిశీలించుకుంటూ ఉండేవాడిని, ఊరుకుని చెబుతున్న విషయాలు కాదు ఇది. వాళ్ళు నిద్రపోయినప్పుడు కిటికీ తలుపులు వేసేవాడిని, చూద్దాం అసలని. వాళ్ళు గ్రహించకుండా కిటికీ తలుపులు వేసేసి కర్టెన్లు అడ్డం వేసేవాడిని. వాళ్ళే కర్టెన్లు ఉండే, వెనకాల కిటికీ తలుపులు తీసి పెట్టుకునేవాళ్ళు. ఒక్కోసారి కిటికీల తలుపులకి నొక్కేసి కర్టెన్లు అడ్డం వేసేవాడిని, లేదా వాళ్ళు నిద్రపోయినప్పుడు వేసేవాడిని, లేదా ఏదైనా మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు, ఏదైనా ఆ ధ్యాసలో లేనప్పుడు వాళ్ళు కిటికీ తలుపులు వేసేవాడిని. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది? అప్పుడు వాళ్ళకి ఏమనిపించేది కదా, వాళ్ళు దాన్ని గుర్తించినప్పుడు మాత్రమే వాళ్ళకి అనిపిస్తుంది. అది వాళ్ళు దాన్ని గుర్తించకుండా వేరే పనుల్లో ఉంటే వాళ్ళకి అనిపించట్లేదు. చూసారు, మనసు చేసే గారడి మాయ, అది నువ్వు తయారు చేసుకున్న మనసు అంతే. మళ్ళీ గుర్తించగానే బాబా కిటికీ తలుపులన్నీ వేసారు, ఎప్పుడు వేసారు, నాకు ఊపిరాట్లేదని వాళ్ళు. అయితే ఇది ఎన్నిసార్లు అర్థమయ్యేది చెప్పినా అసలు వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకోవాలి, కానీ జ్ఞానం తెలియనివాడికి ఎదుటోడు ఎన్నిసార్లు చెప్పినా అదేం అర్థం అవ్వదు. అది నాకైనా సరే, అది జ్ఞానము అంటే. అది జ్ఞానోదయం అంటే ఏంటంటే భావాలు పోతాయని కాదు, జ్ఞానం అర్థమైనాక వ్యక్తీకరణను ఆపుతాం. ఓహో ఇలా ఉంటుందిలే అని. అది తెలిచాక ప్రతి కుటుంబంలోనూ అన్ని సంబంధ బాంధవ్యాలు కొట్టుకు చేస్తున్నారు. ఈ కొట్టుకు చచ్చే వాళ్ళంతా భస్మాసురులు. ఎవరి జీవితాలు, ఎవరి కుటుంబాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు నా కొడుకు పాడైపోయాడు అనుకోండి, నేను పాడవను. నేను పాడైపోయాను అనుకోండి, నా కొడుకు పాడవడు. నా భార్య పాడైపోయింది అనుకోండి, నా కుటుంబం మొత్తం పాడవదు. అందరం పాడవుతాం. మన కుటుంబంలో ఎవరు పోయినా, పాడైపోయినా మేమందరం పాడవుతాం. ఎవరు తగ్గినా మేమందరం తగ్గిపోతాం, మాకు వచ్చాయన్నీ తగ్గిపోతాయి. కానీ మరి ఈర్ష్యలు, అసూయలు ఇలా ఉండవే, వెనక మాట్లాడుతూనే ఉంటాయి, వెనక ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. దానికి కారణం జ్ఞానము లేకపోవటం. జ్ఞానము యొక్క అవగాహన లేకపోవటం వలన, జ్ఞానం ఎక్కువ లేకపోవటం వలన మనిషికి భయం కలుగుతుంది. జ్ఞానము ధైర్యము. ఎందుకు? అర్థమవుతుంది కనుక. అది అర్థమవుతుంది. అర్థమైతే పరిస్థితులు మన, అర్థమైతే ఆకలి తీరదు. అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు అన్నం తిన్నాక ఆకలి తీరుతుంది. కానీ అర్థమైనప్పుడు వాళ్ళు ఎందుకు ఇంకా పెట్టలేదు, ఎందుకు ఇంకా లేట్ అవుతుందో, వాళ్ళు ఎందుకు లేట్ అయిందో, పాపం వాళ్ళ పరిస్థితులు ఏంటోలే, రోజు పెడతారు కదా అనేది నీకు అర్థమైనప్పుడు, నువ్వు అర్థమైనప్పుడు ఏమవుద్ది? వ్యక్తీకరించవు నీ కోపాన్ని లేదా నీ బాధని. అంటే కోపం వ్యక్తీకరించాలంటే నువ్వు వాళ్ళకంటే భయోడు అయి ఉండాలి. బాధని వ్యక్తీకరించాలన్నా ఏదో ఒకటి అయి ఉండాలి, రిలేషన్ ఉండాలి. అవి వ్యక్తీకరించకుండా కాముగా ఉంటావు, కాసేపు ఉండవు. ఎందుకని నువ్వు అరిస్తే, నువ్వు బాధను వ్యక్తీకరిస్తే, ఇప్పుడు అరిసేస్తే, తిట్టేస్తే, ఏదో ఒకటి ఏడిసేస్తే, ఇప్పుడేమో అన్నం వచ్చేది కదా, దాని టైంకే కదా ప్రిపేర్ అవుతుంది, ఆల్రెడీ లేట్ అయింది. మనం ఏం చేసినా అది ఆ టైంకే వచ్చేది. ఆ పరిస్థితులు అలా గ్రహించగలిగినప్పుడు వ్యక్తీకరణలు ఆగుతాయి. జ్ఞానులందరూ తమను తాము కంట్రోల్ చేసుకుంటారు. ఇక్కడ గ్రహించాల్సిన విషయం అది.
ఇక్కడ చాలామంది దీర్ఘకాలాల పాటు ఈ మనస్థితులను, అంటే ఏ మనస్థితులను, ముందు అసంతృప్తి, తర్వాత అసంతృప్తి దీర్ఘకాలం సాగినాక అభద్రత అలాగే సాగుతూ సాగుతూ విసుగు, చికాకు, కోపము, నెగిటివ్ గుణాలన్నీ, అక్కడి నుంచి టెన్షను, ఆందోళన, ఒత్తిడి, అక్కడి నుంచి డిప్రెషను, ఇలాగ రకరకాల స్థితులకు వెళ్ళిపోతే అదే భయము. ఆ ప్లేసుల్లో ఎక్కడున్నా అదంతా భయమే. ఒక అనవసర భయాలకు లోనైపోతూ పనికిరాని విషయాలన్నీ తెలుసుకుంటూ, ఆ తెలుసుకున్న విషయాల మెళ్ళన్నీ నాకు జరుగుతుందేమో అని భావించుకుంటూ, ఇదంతా జ్ఞానంతో ఇలా జరుగుతుంది, ఇది నాలోనే జరుగుతుంది, నేనే తయారు చేసుకుంటున్నటువంటి ఓ చెత్త మనస్సు, నేను దాన్ని సరిగ్గా గ్రహించుకోలేకపోతున్నాను. మనుషుల్లో విభిన్నత ఉంటుంది, వైరుధ్యత ఉంటుంది, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ఏదో కుటుంబం అనుకున్నా, లేకపోతే స్నేహితులు అనుకున్నా, మిత్రులని కలిసినా, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మనుషులని కలిసినా, ఎవరి జీవితం కోసం వాళ్ళు ప్రయత్నించుకుంటున్నారు, ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి ఇక్కడికి వచ్చారు. భూమి మీదకి వచ్చి ప్రతి కొత్త శరీరం తన జీవితం తనం జీవించడానికే, ఎవరి సొంత శరీరంతో వాళ్ళు జీవించుకుంటారు, ఒకళ్ళ కోసం వాళ్ళు జీవించరు. ఊరిని కలిసిమెలిసి బతికేది ఒక అండర్స్టాండింగ్ కోసం, కుటుంబ వ్యవస్థగా తయారు చేసుకున్నాం జంతు ప్రపంచంలో అయిపోకుండా ఉండటానికే తప్ప ఇతరుల జీవితాలకు మనం అడ్డం వెళ్ళకూడదు. మన జీవితానికి ఎవరన్నా అడ్డం వస్తున్నా కూడా దాన్ని అర్థం చేసుకుని అది విభిన్నతని మనమే గ్రహించి జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఇంత జ్ఞానాన్ని తెలుసుకోలేక, ఈ జ్ఞానం పేరే ఆధ్యాత్మికత. ఈ జ్ఞానమే నిన్ను నువ్వు తెలుసుకోలేక నాకేదో అయిపోతుంది, నాకేదో జరిగిపోతుంది, నాకంతా బుర్ర పాడైపోయినట్టుంది, పిచ్చెక్కిపోయినట్టుంది, డిప్రెషన్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది, ఆందోళన వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, నా మనసు పాడైపోతుంది, నాకెవరో ఏదో చేసేసారు, నా మీద ఎవరో క్షుద్ర పూజలు చేశారని కొంతమంది, నన్ను ఎవరో ఏదో నాకు దిష్టి కొట్టేశారని కొంతమంది, మాకేదో ఎవరో చేసేస్తున్నారు, నిరంతరం మా మీద పడి ఏడుస్తున్నారని కొంతమంది, రకరకాల భావనలు పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏమో మాకేదో జరిగిపోతుందని ఈ గురువులు తగ్గిస్తారు, ఈ మహాత్ములు తగ్గిస్తారు, ఈ దేవుళ్ళు తగ్గిస్తారు, ఈ దేవతలు తగ్గిస్తారని మొక్కులు మొక్కుకుంటూ ఇక రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా తిరిగిన తాళ్ళని, తాయెత్తులని, రంగురాళ్ళని, ఉంగరాలని, జాతకాలని, జ్యోతిష్యాలని, వాస్తులని, కొంతమంది పాపం ఈ వాళ్ళని చూసుకోకుండా ఇల్లు సరి చేసేసుకుంటుంటారు, జాతకాలు చూపించుకొని గ్రహ దోషాలు పరిహారాలు చేసేసుకుంటూ ఉంటారు. ఒరే నాయన, నిన్ను నువ్వు చూసుకోరా తండ్రి, నిన్ను నువ్వు చూసుకో తల్లి, నిన్ను అక్కర్లేదు అంటే ఇవన్నీ తప్పని నేను చెప్పట్లా. అసలు నేను నువ్వు చూసుకుంటే నీకు అర్థమవుతుంది. ఇలా చూసుకున్న వాళ్ళు ఎవరో అడి చుట్టూ తిరగరు, ఆ రంగురాళ్ళు ఉంగరాల చుట్టూ తిరగరు. వీటిని ఎక్కడో బయట నుంచి పరిష్కారం తెచ్చుకుందామని వెతుకుతూ ఉంటారు. ఇంకో మనిషి దగ్గర నుంచి, ఇంకో దేవుడి దగ్గర నుంచి, ఇంకో మతం దగ్గర నుంచి, ఇంకో రాయి దగ్గర నుంచి, ఇంకో రప్ప దగ్గర నుంచి, ఏ రంగురాళ్ళు ఉంగరాలు తాయెత్తుల దగ్గర నుంచి ఇవి ఉన్నాయి. పరిష్కారాలన్నీ చేస్తామని నమ్మించే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. ఏం చేయాలి? ఇంతకీ అది నువ్వు తయారు చేసుకున్న నీ అసంతృప్త మనస్సు. మీరు గుర్తుపెట్టుకోండి, భయంలోకి మిమ్మల్ని తీసుకెళ్లేది ముందు అసంతృప్తి. అందుకే ఆధ్యాత్మికతలో కానీ, జ్ఞానంలో కానీ, లేదా పెద్దలైన మన ఇంట్లో పెద్దోళ్ళైన మంచోళ్ళు కూడా పెద్దోళ్ళు చెబుతారు, తృప్తిగా ఉండండిరా, ఉందంత శుభ్రంగా ఉండండిరా, ఎందుకురా పరుగులు అని. పరుగు తీయొద్దని కాదు, అత్యాశలు దురాశలని పరుగుద్దు. ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. ఏంటి? నీ తెలివితో, నీ ప్రజ్ఞతో, నీ శక్తితో, నీకున్న వనరులు వసతులతో ఉన్న చక్కగా అనుభవించు. మీ భార్యాభర్తలు హాయిగా ఉండండి, మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మీరందరూ హాయిగా ఉండండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? అలా ఉండమనేగా అసలు అందరూ చెబుతున్నారు. కుటుంబ వ్యవస్థ అదేగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భయానికి మూల కారణం అసంతృప్తి. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండలేకపోతున్నావు, ఉన్నదాన్ని భరించలేకపోతున్నావు, అందరూ నీకు అనుకూలంగా కావాలనుకుంటున్నావు, కానీ సృష్టి విభిన్నత. ఏ విషయంలోనూ ఏ ఇద్దరు ఒకలా ఉండరు. మళ్ళీ ఇదే శీర్షికలో మూడోసారి రిపీట్ చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం. నువ్వు ఇప్పుడు ఉన్న చోట, ఉన్న ప్రదేశంలో నీ వాళ్ళతో ఉన్నావో బయట వాళ్ళతో ఉన్నావో, నీ కళ్ళు చూస్తున్నవే వాళ్ళు చూస్తున్నారా, నీ చెవులు వింటున్నవే వాళ్ళు వింటున్నారా, నీ నోరు మాట్లాడుతున్నదే వాళ్ళు గ్రహిస్తున్నారా, అవే మాటలు మాట్లాడతారా, నువ్వు తింటున్నదే రుచి తెలుసుకుంటుందే వాళ్ళు తెలుసుకుంటున్నారా, నీకు తాగుతున్న స్పర్శలే వాళ్ళకి తాగుతున్నాయా? ఒక్కసారి శరీరంతో జస్ట్ సింపుల్ ఒక్క నిమిషం గ్రహించి చూడు. అన్నీ వేరువేరుగా ఉంటాయి, అందరూ వేరువేరుగా చేస్తూ ఉంటారు, అందరూ విభిన్నతల్లోనే ఉంటారు. ఒకే ఇంట్లో ఉండొచ్చు కాక, ఒకే ప్రదేశంలో ఉండొచ్చు కాక, అన్ని విభిన్నతలే ఉంటాయి.
విభిన్నతలు ఉన్నప్పుడు, గ్రహింపులు విభిన్నతలైనప్పుడు వ్యక్తీకరణలు విభిన్నతలుగా ఎందుకు ఉండవో ఈ చిన్న పాయింట్ ఎందుకు అర్థం చేసుకోకుండా మనం గొడవలు ఎందుకు, గోళ్ళు ఎందుకు, ఘర్షణలు ఎందుకు? అలానే మళ్ళీ చెబుతున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గొడవలు ఎందుకు, గోళ్ళు ఎందుకని మౌనంగా వ్యక్తీకరించకుండా జ్ఞానంతో ఆగిపోతే ఇదే జ్ఞానం, ఇది ఆధ్యాత్మికత. ఆగిపోతే భావాలు పుట్టవా? ఎందుకు పుట్టదు? ఆకలేస్తున్నప్పుడు ఆకలి బాధ తెలుస్తానే ఉంటుంది, తింటే గానీ ఆకలి తీరదు. ఎవరైనా తిడితే బాధ కలుగుద్ది, ఎవరైనా మోసం చేస్తే బాధ కలుగుద్ది, ఎవరైనా అవమానిస్తే బాధ కలుగుద్ది. అన్ని రకాల సామాన్య బాధలు మనుషులకు కలిగే అన్ని కలుగుతాయి, అన్ని భావాలు ఉత్పత్తి అవుతాయి. కానీ వ్యక్తీకరించరు. జ్ఞానము వ్యక్తీకరించకుండా ఆపుద్ది. ఎందుకని అంటే ఇది విభిన్నత, ఇది ఇలాగే ఉంటుంది అంతే. ఇంకా ఇప్పుడు వ్యక్తీకరించి ఏం చేయని, వ్యక్తీకరిస్తే అది ఇంకోటి అవుద్ది, ఇంకోటి అవుద్ది, ఇంకోటి అవుద్ది, అలా పెరిగిపోతూ ఉంటుంది. అందుకని భయానికి మూలం ఏంటి అంటే అసంతృప్త మనస్సు ఒకటి. అంటే సంతృప్తి లేని మనస్సుకి భయం కలుగుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముందు అసంతృప్తితో మొదలవుతుంది, అక్కడి నుంచి ఇంక అది పెరుగుతూ విసుగవుద్ది, చికాకు అవుద్ది, కోపం అవుద్ది, బాధ అవుద్ది, దుఃఖం అవుద్ది, పగ అవుద్ది, ప్రతీకారం అవుద్ది, కక్ష అవుద్ది, ఈర్ష అవుద్ది, కసి అవుద్ది. ఎన్ని చిత్ర విచిత్రాలైనా, ఎన్ని నెగిటివ్లో ఎన్ని ఉన్నాయి అన్నీ అయిపోద్ది. అవుతూ భయంగా పరిణామం చెందుతూ ఉంటుంది. భయం యొక్క లక్షణాలే డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడి. అకారణ భయం అయిపోద్ది. అంటే ఇప్పుడు తెలియకుండానే నీకు ఊరికిన భయం వేసేస్తుంటుంది, నాకేమన్నా అయిపోద్దేమో, నాకేమన్నా జరిగిపోద్దేమో. ఇలా అసంతృప్త మనసు చేస్తుంది. మళ్ళీ దీనికి బాగా సహకరించేది అనవసర పనికిరాని విషయాలు వినడం, చెత్త విషయాలన్నీ. నువ్వు సంతృప్త మనసు కొన్ని బాగానే ఉన్నావు అనుకో, చెత్త విషయాలన్నీ వినటం, వాళ్ళ జబ్బులు తెలుసుకోవడం, వీళ్ళ జబ్బులు తెలుసుకోవడం. ఎందుకని తెలుసుకున్నాయన్నీ మనిషి తెలుసుకునేది ఎందుకు? పొందటానికి. ఇంద్రియాలన్నీ ఎందుకు? పొందటానికి. పొందినాకేమవుద్ది? అసంతృప్త మనస్సు. పొందినవన్నీ మళ్ళీ వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తావు. పొందిన ఊరుకోగా పొందినవన్నీ వ్యక్తపరుస్తావు. పొందినవన్నీ వ్యక్తపరచడం అంటే ఏంటి? తెలుసుకున్న చెత్త విషయాలన్నీ నీలోనే నీకు వ్యక్తపరచబడుతూ ఉంటాయి భయం కింద. ఏమన్నా నాకేమన్నా అయిపోద్దేమో, నాకేదన్నా జరుగుద్దేమో. ఇలా చెప్పాను, అసంతృప్త మనసు యొక్క స్టేజీలు ఎక్కడి దాకా వెళ్తాయంటే నెగిటివ్ గుణాలకు అన్నింటికి అలాగే తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఎందుకని అసంతృప్తి అనేది రోజు జరుగుతుంది అందరి పట్ల, అన్ని విషయాలలో అసంతృప్తికి లోనైపోతున్నాం, సంతృప్తి లేదు. అందువల్ల అది అభద్రతకు లోనై మిగిలిన అన్ని గుణాలు, నెగిటివ్ గుణాలకి తీసుకెళ్ళిపోద్ది, ఎన్ని రకాలకైనా చేయిస్తుంది. అలాగే పనికిరాని అనవసర విషయాలు అనేకం తెలుసుకోవటం వలన అవి తెలుసుకొని లోపల పడిపోయి ఇప్పుడు వ్యక్తీకరించడం అంటే ఏంటి? ఎవరికి వ్యక్తీకరిస్తాం? ఒకవేళ మనుషులకు చెబుతాం, చెప్పినక్కడ లోపల ఉందిగా, అది భయంగా, బాధగా, దుఃఖంగా, మళ్ళీ అవి కూడా మనకే ఒక భయాలు అయిపోతాయి. అందుకని అనవసర విషయాలు తెలుసుకోబాకండి. ఆధ్యాత్మికతలో చక్కగా చెబుతారు, విషయాసక్తి ఉండరాదు అన్నాడు. నీకేం కావాలో ఇది తెలుసుకో, పనికిరాని అన్ని బుర్రలో వేసుకోబాక. వినేసావు, ఇని ఊరుకో. బోల్డ్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, బోల్డ్ మంది చనిపోతూ ఉంటారు. రోజు జీవితంలో చనిపోయేవాళ్ళు ఉంటారు, పుట్టేవాళ్ళు ఉంటారు, అనేకం జరుగుతాయి ప్రపంచంలో. నీకెందుకు నీ గొడవ, నువ్వు బతక్క, నీకేం అవసరమో అది తెలుసుకో. బుర్రలో చెత్త డబ్బా నింపేసినట్టు బుర్ర చెత్త డబ్బాను అన్ని వేసి నింపేయటానికి, చెత్త అంతా బుర్రలో వేయబాకండి. ఇది ఒకటి. రెండవది, అసంతృప్తిగా జీవించడం అంటే మీరు ఎక్కడైనా ఎప్పుడు కోరుకుంటానే ఉన్నారు తప్ప ఇవ్వటం తక్కువ, కోరుకోవటం ఎక్కువ. మీరు లేని వాళ్ళ, ఉన్నవాళ్ళ అన్నది విషయం కాదు అసలు. ఇక్కడ మీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి మీరు ఎక్కువ ఆశిస్తున్నారు, మీ చుట్టూ ఉన్న మనుషులకు మీరు తక్కువ ఇస్తున్నారు. అసంతృప్త మనసు అలా ఉంటుంది. సంతృప్తి మనసు ఏంటంటే ఉన్నదంతా నాకు ఉంది, ఇది మా వాళ్ళు పర్వాలేదు, ఏదో అసలంటూ నాకు ఒక భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, కూలో నాలో ఏదో చేసుకుంటున్నాను, ఇంత బతుకుతున్నానని సంతృప్తిగా ఎక్కడుంటే అక్కడ సంతృప్తిగా ఉండమని. ఎందుకు అంటే సంతృప్తి వల్ల నీకు ధైర్యం వస్తుంది. తృప్తిగా ఉన్నోడికి ధైర్యం ఉంటుంది, తృప్తి లేనివాడికి అధైర్యం వస్తుంది. అసంతృప్తి మనస్సు నిన్ను ఈడ్చుకెళ్ళిపోద్ది. ఎక్కడి వరకు అంటే భయాలు, బాధలు, డిప్రెషన్లు, ఆత్మహత్యలు, లేదా గొడవలు, గోలలు, హత్యలు. ఎటైనా అటైనా ఇటైనా అదే తీసుకుపోద్ది అసంతృప్త మనసు. సంతృప్తిగా ఉండడం అనేది నీ కోసం, నీకు అవసరమైన విషయం. అసంతృప్త మనస్సే భయానికి కారణం, బాధలకు కారణం. అనవసర విషయాలు, పనికిరాని చెత్తంతా వేయటానికి మన మైండ్ కానీ, మన మనసు కానీ, మన శరీరం కానీ చెత్త డబ్బా కాదు.
మనది అపురూపమైనటువంటి అద్భుతమైన శరీరం, అద్భుతమైన మనసు, అద్భుతమైన బుద్ధి, అద్భుతమైన మేధాశక్తి. అందుకని లోపలేసేవి కూడా అద్భుతమైన జ్ఞాన సంబంధ విషయాలు అయి ఉండాలి. చెత్త బాక్స్ కాదు మన శరీరం, లోపల ఏది పెడితే అది వేసేయటానికి. అలా తినే పదార్థాలైనా మనసైనా అంతే. అద్భుతమైన జ్ఞాన విషయాలు మాత్రమే వేయాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. అందుకని ఊరికనే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, ఏదో అయిపోద్ది అనిపిస్తుంది, అవన్నీ నిజమైపోతాయి అనిపిస్తుందని మనసుని అభూత కల్పనలతో నింపుకొని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోలేకుండా మీకు ఏమీ అవ్వదు, ఎవరికే ఏమీ అవ్వదు. ఎవరికి ఏం జరగాలో కాలంలో జీవితంలో అయ్యే జరుగుతాయి. ఎవరికి ఏమీ అవ్వదని మనం ఎంత చెప్పినా చనిపోవడం అనేది ఖాయం. ఇక్కడ జాతస్య మరణం ధ్రువం, దాన్ని తప్పించుకోవడం కుదరదు, అంగీకరించి బతకటమే. ఈ మధ్యలో ఏమీ అవ్వదు, చక్కగా సంతృప్త మనసు తయారు చేసుకో. చెత్త బాక్స్ కాదు నీ మైండ్, చెత్త డబ్బా కాదు. ఆ చెత్త అంతా అందులో వేయబాక మంచి విషయాలు, చక్కగా అమూల్యమైనటువంటి మంచి జ్ఞాన విషయాలు. ఎందుకంటే నీకు మూల్యత నువ్వే కట్టుకో, నీకు ఒక విలువ ఉంది. నీ విలువను నువ్వే చెత్త అంతా వేసి నాశనం చేసుకుంటావా? చెత్త డబ్బాలాగా చేసుకుంటావు నీ బుర్రని. నీ బుర్ర చెత్త డబ్బానా? నీ విలువని నువ్వు ఎప్పుడు పాడు చేసుకుంటున్నావు అంటే చెత్త విషయాలన్నీ లోపల వేసుకొని చెత్త పనులన్నీ చేసి చెత్త మాటలన్నీ మాట్లాడి చెత్త జీవితం జీవించినప్పుడు నువ్వు ఒక చెత్త డబ్బా అయిపోయావు. చెత్త డబ్బా అయినాక నీ జీవితంలో భయమే ఉంటుంది, ధైర్యం ఎందుకు ఉంటుంది? నీకు అసలు విలువ కూడా ఉండదు సమాజంలో, నీ మీద నీకే విలువ ఉండదు. నీకు విలువ ఉండకపోవటమే భయం, నీ మీద నీకు విలువ ఉండటమే ధైర్యం. నీ మీద నీకు విలువ ఉంటే విలువ గల విషయాలు వింటావు, విలువ గల పనులు చేస్తావు, విలువ గల మాటలు మాట్లాడతావు, విలువైన జీవితం జీవిస్తావు. నీ మీద నీకు విలువ లేకపోతే చెత్త విషయాలు మాట్లాడతావు, చెత్త పనులు చేస్తావు, చెత్త మాటలు వింటావు, చెత్తనంతా సేకరించుకుంటావు, లోపల చెత్త వేసుకుంటావు, నీ విలువ నువ్వే తగ్గించుకుంటావు. నీ విలువ నువ్వు తగ్గించుకోవటమే నీ భయం, ఒక సంతృప్తి లేని మనస్సు. నీ విలువ నువ్వు పెంచుకోవటమే ధైర్యం. కాబట్టి మీ విలువను మీరు పెంచుకుంటారా తగ్గించుకుంటారా మీ చేతిలోనే ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీ విలువను మీరు పెంచుకుంటూ జీవించాలి అనుకుంటే మంచి నేర్చుకోండి, మంచి వినండి, మంచి చూడండి, మంచితోనే బతకండి, సంతృప్తిగా బతకండి. ఉన్నదాంతో ప్రయత్నించొద్దు, ఆపేయమని కాదు. ప్రయత్నంతో దొరికిందంతా సంతృప్తిగా ఉండండి. ఎప్పటికప్పుడు ఉన్న వాళ్ళతో సంతృప్తిగా ఉండండి, ఉన్న ప్రదేశంలో సంతృప్తిగా ఉండండి. ఆ సంతృప్తి ధైర్యాన్ని ఇస్తుంది, అసంతృప్తి భయాన్ని కలిగిస్తుంది. మంచి మాత్రమే వినండి, మంచి ధైర్యాన్ని ఇస్తుంది. మంచి మాత్రమే లోపల వేసుకోండి, మంచి ధైర్యాన్ని ఇస్తుంది. చెడు చెత్త భయాన్ని కలిగిస్తుంది. భయానికి కారణం చెడు, అసంతృప్తి. అర్థమైతే జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళకి అనుమానం వస్తే తప్పకుండా మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ చెప్పుకుందాం. ఆధ్యాత్మికత అంటే ఆనందంగా జీవించటం, హాయిగా జీవించటం, అదే ఆధ్యాత్మికత, అంతకు మించి ఇంకేం లేదు. మీకు ఒకవేళ నేను చెప్పింది నచ్చలేదు అనుకోండి, నేను సామాన్యుడిని, క్షమించి వదిలేయండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.